పెదవులు కలిగిన వాడిని, ప్రాణాత్మ శరీరంలో మరణమట్టిన వాడిని, కలువరి శిలువలోని కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు చిందించిన రక్తములు నన్ను మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటల ప్రభావాన్ని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలు అందించండి. ఈ వాక్యం దాన్ని ప్రజలకు దగ్గర ఇవ్వండి. అది వాక్యం దాన్ని ప్రజలకు మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకోవచ్చు. ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా? అట్లా నాకు వినపడకుండా అంటా ఉండండి. రైట్. మరి చదివినటువంటి వాక్య విషయంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మాట్లాడతాము, ప్రయత్నం చేద్దాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనములో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇది చాలా బోలవాక్కు ఉపోద్ఘాతం చెప్పాలంటే దీనికి చాలా సమయం పట్టుతుంది కనుక చిన్న క్లూ ఇచ్చి వదిలేస్తాను. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనం చెప్పినటువంటి ఆయనకి ఇశ్రాయేలు యొక్క జనాలకి ఏమాత్రం సంబంధం లేదు. అబ్రహాము సంతానంతో ఏమాత్రం సంబంధం లేదు. అన్యుడు ఈ ప్రవచన వాక్యాన్ని చెప్పాడు. ఎవరి? అతని పేరు బిలాం. ఆ బిలాం అనే ఒక ప్రవక్త ఇతని గురించి మాట్లాడుతూ యాకోబును గురించినటువంటి ఒక చక్కని ప్రవచనాన్ని చెప్పాడు. అయితే ఈ ప్రవచనంలో చెప్పబడి ఈ మాటలు వచ్చి రాత్రి ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అని మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, యాకోబు ఇశ్రాయేలు ఇద్దరు అన్నదమ్ముల, బావబామర్దుల? మళ్ళీ అడుగుతున్నా, యాకోబు ఇశ్రాయేలు వీళ్ళిద్దరూ అన్నదమ్ముల, బావబామర్దులు అడిగారు. ఏమైంది నగరానికి? నూరు వెనకరేంటి చెప్పాను. ఒక్కళ్ళ పేరే అదంటే యాకోబు అన్న, ఇశ్రాయేల్ అన్న. మరి ఇద్దరు ఒకే పేరు అయితే ఒక పేరుతో సరిపోతుంది కదా, రెండు పేరు కలిపి రాయటం ఎందుకు? వేరే సందర్భంలో మాట్లాడితే అప్పుడు ఒక పేరు రాయొచ్చు. కానీ ఒకటే సందర్భంలో మనం ఏమంటామని కొంచెం మోటార్ని తీసుకున్నాం అనుకోండి, అంటే మోల్ అంటే టర్నింగ్ అంటే మోల్ టర్నింగ్ తీసుకుంటామండి. మరి డబరా బేసింది అంటారు, అంటే డబరా అంటే బేస్ ఏంటి అంటే ఒకే పదం రెండు సార్లు వరుస అనమాట. దీపం ముడ్డి, డబరా బేస్లు అంటే అది టేబుల్ బల్ల ఏంటది, ఆ టేబుల్ బల్ల ఇటు బట్టి అంట. టేబుల్ అంటే బల్ల అంటే పోటీ మనకి రెండు ఒకే పదాలు వరుస వస్తే ఓత పదంగా దాన్ని మనం అంటే ఫ్లో వాడేస్తాం. మరి దేవుడు కూడా ఫ్లోలో వాడించాడు ఈ ప్రవచనాన్ని. కాబట్టి ఇశ్రాయేలు అన్న, యాకోబు అన్న ఒక వ్యక్తి పేరే. అయితే మరి ఒక వ్యక్తి పేరుగా మాట్లాడినప్పుడు యాకోబు నీ గుడారములు రమ్యమైనవి అని చెప్పాలి. అలా కాకుండా యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలంలో ఎంతో రమ్యంగా ఉంది అని చెప్పాడు. అంటే ఇద్దరు నుంచి మనం ఏదో ఒక పాఠం దేవుడు నేర్పించబోతున్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఆ పాఠం ఏమిటంటే, యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మళ్ళా యాకోబు అంటే మోసగాడు. రైట్. ఇప్పుడు ఆ వాక్యాన్ని యాకోబు అనే పేరులో మోసగాడు అని పేరు పెట్టి వాక్యం చదవండి, ఏమని వచ్చిందో చూద్దాం. దేవుడు ఏదో నేర్పుతున్న పాఠం ఏంటో చూద్దాము. యాకోబు అంటే మోసగాడు. ఇప్పుడు యాకోబు అనే పేరు కాడ మోసగాడు అని ప్రత్యక్షేపించి వాక్యం చదవండి. మోసగాడా నీ గుడారములు ఎంతో రమ్యంగా ఉన్నాయి అంట. ఇప్పుడు తల పైకి ఎత్తుకుని ఎవరు గుడారాలు? మోసగాడి గుడారం రమ్యంగా ఉంటుందా? మనకు ఇప్పుడు వేశ్య నీతిమంతురాలు అనొచ్చండి, అనకూడదా? వేశ్య అంటే నీతిమంతురాలు ఏంటి అనిపించిందా? అనకూడదు. కానీ వాక్యం చదవండి ఒకసారి మీరు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని ఏంటో చూడండి ఒకసారి. రాశాడు, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతివంతురాలని ఎంచబడిన కదా. ఈ వచ్చిన ప్రారంభం ఏమని రాశాడు? రాఘవ అనే వేశ్య. చివరి ముగింపులు ఏమన్నాడు? నీతివంతురాలు. మొదటి మాట చివరి మాట కలిపి చెప్పండి. వేశ్య ఎలా ఉంది సరండి? వేశ్యని నీతివంతురాలుగా మార్చినటువంటి దేవుడు ఆమె క్రియలు బట్టి ఆమె నీతివంతులు తీర్చబడింది. అలాగే యాకోబు నీ గుడారంలో రమ్యంగా ఉండి చెప్పాడు దేవుడు. అంటే మోసగాడి గుడారంలో రమ్యంగా ఉంటుందా? అసలు పదం వాటలు గల మనందరికీ దృష్టిలో ఒకటి యాకోబు అంటే మోసగాడి అని అందరికీ తెలుసు. ఎవరి బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రస్తావన చేసినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అన్నగారు యాకోబు అందరూ మోసగాడు నాశేశారు. కానీ దేవుడు అంటాడు, యాకోబు నీ గుడారంలో రమ్యంగా ఉండి అంటున్నాడు. అసలు మోసగాడి గుడారంలో రమ్యముగా ఎలా కనపడతాయి అంటే, వీటిని బట్టి యాకోబును మనం చూసింది వేరు, దేవుడు చూసింది వేరు.
66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథములో ఎక్కడన్నా యాకోబుని గురించి దేవుడు మోసగాడని మాట్లాడాడండి? మీకు తగిలినట్టు ఎప్పుడన్నా ఎక్కడ చూసారా? ఎక్కడ కూడా దేవుడు యాకోబుని మోసగాడని ప్రస్తావన చేయలే. ఏమనంటే ఇంకా చెప్పాలంటే యాకోబు మగసిరి కలిగిన వాడు అన్నాడు. ఎలా అంటాడంట? మగసిరి కలిగిన వాడంట. అంటే అంటే నువ్వే చెప్పాలి. పెద్ద ఎరైతే వచ్చావా గుంటూరు నుంచి చెప్పు సావు అంటే అంటే ఆయన మమ్మల్ని అడుగుతాడు. అవి తెలిసి వచ్చాడు, తెలుసుకోవడానికి వచ్చాడా అనుకున్నట్టు. మగసిరిగా యాకోబు మగసిరి కలిగిన వాడని దేవుడు ప్రస్తావన చేశాడు కదా. అర్థం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పానండి. మగాడికి మగసిరి కలిగిన వాడు తేడా ఏంటి? యాకోబు మగసిరి కలిగిన వాడు అన్నాడు. మగాడికి మగసిరి కలిగిన వాడికి మన భాషలో చెప్తారు, తర్వాత ఆత్మీయ భాషలో చెబుతారు. కానీ మగాడు అంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకునేవాడు మగాడు అంటారు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు మగసిరి కలిగిన వాడు అంటారు. అర్థం కాలేదు ఇప్పుడు? మగాడు అని చెప్పండి. ఇప్పుడు మన పిల్లల్ని మగాడిలా పెంచుతావా మగసిరి కలిగిన పెంచుతావా? ఈ ఒక్క సంవత్సరం అయితే బాగుండేది, మా వాడు పెళ్లి అయిపోయేదయ్యా. మగాడంటే యాకోబు కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడా, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడా? ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. 7 సంవత్సరాలు ఇచ్చి కష్టాన్ని తింటే భార్య తీసుకు. అది మగసిరి కలిగిన వాడు లక్షణం. కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. శాతకాంతాలు కాకపోతే అర్థం ఇంకా. అందుకనే మగాడంటే ఇప్పుడు ఎలా పెంచుతాం? అది అనుకునే లేనిపోయింది. మగసిరి కలిగిన వాడు అంటే మగాడు అనే పదానికి రోషము కలిగిన వాడు అర్థం. మగాడు అంటే పౌరుషము రోషము కలిగిన వాడు. అలాంటి పదం దేవుడు యాకోబు పెట్టంటే మగసిరి కలిగిన వాడు అనగా దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు కనుక మగసిరి కలిగిన వాడు అన్నాడు. అర్థమైతే సపోర్ట్ కొట్టండి, అర్థం కాదని కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి, మెల్లిగా చెప్పండి, జనం కనపడండి. కాబట్టి దేవుడు ఎప్పుడు ఇతను మోసగలి పిలవలేదు కదా. కానీ ఇతని దృష్టిలో దేవుడి దృష్టిలో యాకోబు ఏంటో ఈ రాత్రికాలం కొన్ని విషయాలు అతని గుడారముడి గురించి ఎందుకు మాట్లాడాడో బాగా అర్థం చేసుకోండి. యాకోబు గుడారం ఈ రాత్రి మనం ధ్యానం చేయడం వల్ల నీకు నాకు ఏం అర్థమైందో మీకు చెప్తానండి. ఎవరి గుడారం అయితే రమ్యంగా కనబడితో ఆ గుడారాన్ని దేవుడు పచ్చని కాపురం వల్ల దీవించబోతున్నాడు. ఎండిపోయినటువంటి జీవితాలను ప్రభు పచ్చదనంగా మార్చబోతున్నాడు. ఎవరి గుడారం రమ్యంగా ఉంటుందో వారి గుడారంలో ఎప్పటికీ ఎండిపోయిన బ్రతుకులు ఉండవు, ఎండిపోయిన ఆత్మీయ జీవితాలు ఉండవు, ఆర్థిక పరిస్థితులు ఎండిపోవు, ఆత్మీయ పరిస్థితి ఎండిపోదు, ఆరోగ్యం ఎండిపోదు. నిత్యం పచ్చని కుటుంబం లాగా వారి జీవితాలు ఉంటాయి. ఈ రాత్రి అలాంటిది మనకి నీకు నాకు కావాలనుకుంటే మన గుడారాలు యాకోబు గుడారం లాగా తయారు చేయాలి, రమ్యంగా కనబడాలంట. అయితే నేను అడుగుతాను, ప్రభువా యాకోబు గుడారంలో నీకు అంత రమ్యత ఏం కనబడింది? మోసగాడి గుడారం అనుకుందాం. మోసగాడి గుడారంలో నీకు కనబడినటువంటి ఆ రమ్యమైన జీవితం ఏంటో యాకోబు గుడారం దేవుడు ఏం చూశాడో మీరు చదవండి. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చదవండి. యాకోబు యొక్క గుడారములో రమ్యమైనటువంటి జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో తనలో పైకెత్తుకుని. ఇక్కడ ఏశావు ఎక్కడ పెరిగాడంట? ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యంలో పెరిగాడు. తర్వాత యాకోబు ఎక్కడ పెరిగాడండి? సాధు అయి గుడారంలో పెరిగాడంట. సాధు అంటే అర్థం ఏంటన్నా? సాధు అంటే అర్థం ఏంటి? తెలుగులో కొంచెం కష్టంగా ఉంది, మనకి ఇంగ్లీష్ బాగా వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లో చెప్తా. ఎవరండి తెలుగులో అంటే కొన్ని పదాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, కానీ ఇంగ్లీష్లో తొందరగా అర్థమైంది. ఇట్స్ ఎ ప్లెయిన్ హార్ట్. సాధు అనగా ప్లెయిన్ హార్ట్ అంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్లెయిన్ హార్ట్? యాకోబుదా? యాకోబు ప్లెయిన్ హార్ట్ ఏంటండి? కానీ దేవుడు అంటాడు యాకోబు సాధువై గుడారంలో జీవించాలంటున్నాడు. ఎలా సాధ్యమండి? మనకు దృష్టి కనబడినటువంటి మోసగాడి యాకోబు సాధుగా గుడారం ఎలా పెరిగాడు? అతని గుడారం అంత రమ్యంగా దేవుడు ఏం చూశాడు? ఈ రాత్రి కాలం ధ్యానం చేద్దాం. చేయబోయే ముందు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఇస్సాకు యొక్క గర్భమున ఏశావు యాకోబును పుట్టారు, అవును కదండి? ఇస్సాకు ఎవరికి సూచనగా ఉన్నాడు చెప్పండి? కొత్త నిబంధనలో ఇస్సాకు కొత్త నిబంధనలు ఎవరికి సూచనగా ఉన్నాడు? మోరియా పర్వతం మీద కట్టెల మోపును మోసుకుంటూ పోయి పర్వతం పైకి బలియాగంగా పోయినటువంటి ఆయన బలిపశువుగా అతని బదులు గొర్రెపిల్ల బలి చేసుకుని తిరిగి ప్రాణములతో తిరిగి వచ్చాడు. ఎవరికి సూచనగా ఉంది ఇది? యేసుప్రభు సూచనగా ఉంది. ఇస్సాకు యేసుప్రభు సూచన అయితే ఇస్సాకు భార్య రెబెక్కమ్మ ఎవరికి సూచనగా ఉంది చెప్పండి? చూసారా? IAS IPS ఇయ్యాల్సిన ప్రశ్న మీకు అడిగారు.
ఇస్సాకు యేసు ప్రభు సూచన అయితే ఇస్సాకు భార్య రెబ్కామ ఎవరికి సూచనగా ఉండాలి? సాతానుకా? అమ్మా చెప్పరా? సంఘానికి. రైట్, బాగా చెప్పారు. చెప్పండి. రెబ్కామ గారు సంఘము. ఇప్పుడు రెబ్కామ గర్భంలో ఎవరున్నారు? ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడండి గర్భంలో. రెబ్కామ గుర్తుపెట్టుకోండి, రెబ్కామ గారు ఈజ్ ఈక్వల్ టు సంఘం అయితే సంఘమని రెబ్కామ గర్భంలో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నారు. ఏం చేస్తారు? ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అనగా మన భాషలో చెప్పాలంటే తల్లుకు వస్తున్నారు. ఎక్కడ? తల్లి గర్భంలో ఏశావు యాకోబులు ఎలా ఉన్న తన్నుకుంటున్నారో సంఘం అన్నటువంటి ఈ గర్భంలో కూడా ఏశావు ఉంటాడు, యాకోబు ఉంటాడు. ఈ సంఘం ఉన్నంత కాలం తన్నుకు వస్తానే ఉంటారు. అర్థమైతే అదనమాట. ఆత్మసభ దేవుడి సంఘంలో ఎన్ని సంవత్సరాలైనా ఆ తల్లి గర్భంలో ఏశావు యాకోబులు ఎలా ఉన్న పిడుగులొచ్చారో వాళ్ళు తల్లి గర్భంలో బయటకు వచ్చేంత వరకు పిడుగులతోనే వచ్చారు. ఈ సంఘం ఎత్తబడేంత వరకు ఆత్మసభ దేవుడి సంఘంలో ఏశావులు ఉంటారు, యాకోబులు ఉంటారు. వీళ్ళిద్దరికి ఎప్పటికీ సరిపడదు. కానీ చిత్రం ఏంటంటే ఇద్దరు సంఘంలోనే ఉంటారు. అర్థమైందా? ఏశావు యాకోబులు ఇద్దరు సంఘంలోనే ఉంటారు. కానీ ఇద్దరు పిడుగులతో ఉంటారు. ఈ సంఘము పరలోకము ఎత్తబడేంత వరకు ఈ పోరాటం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రాత్రి ఇదే సంఘమును గడపడటువంటి నేను, ఇదే సంఘమును గడపడటువంటి మీరు యాకోబు గుడారాలాగా ఉన్నామా, ఏశావు గుడారాలాగా ఉన్నామా? 3 విషయాలు నేను టక్కా చెప్తాను. మీరు చక్కని గబుక్కులు మర్చిపోదురు. కానీ మర్చిపోతే గుర్తుపెట్టుకుంటారా? గ్యారెంటీగా పేతురులాగా చేయరుగా. అంటే మన పేతురు సేమ్ ఇట్టగా అన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన చిన్నపిల్లలు వచ్చి అడిగింది, ఏమయ్యా పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిరిగావు, ఏమి నేర్చుకున్నావయ్యా అని అడిగింది. అమ్మతోడు ఆయన కూడా నాకు తెలియదు అన్నాడు. ఎవరండి? అమ్మతోడు ఆయన కూడా నాకు తెలియదు అన్నాడు. మీరు కూడా ఈ 3 నెలల కూడిక అయిపోయాక ఏమో పాస్టర్ గారు బయట నుంచి వచ్చారంట, వాక్యం బాగా చెప్పారంటే ఎడ చెప్పారంటే ఎనగ తీశారు, మాకు అర్థం కాకుండా బలి చెప్పారండి. అనబాక నాన్న, ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఎంతో ప్రయాసం చేస్తున్నారు, ఇన్ని అవమానాలు భరించారు. సరే ఈ కూడిక దొరుకుతుంది కనుక ఈ కూడికల వలన ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఒక మెట్టు పైకి ఎదుగుదురుగాక. కాబట్టి 3 విషయాలు ఒక్కొక్కరి గురించి చెప్తాను. స్టార్ట్ చేద్దాం. యాకోబు గుడారములో దేవుడు చూసిన రమ్యమైన జీవితం ఏమిటో. మనుషులందరూ యాకోబును మోసగాడు ముద్ర వేసి వదిలిపెట్టారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యాకోబును అసలు దేవుడు ఏమని చిత్రీకరిస్తున్నాడు, యాకోబు గురించి విశేషమైన విషయాలు. నిజంగా యాకోబు మోసం చేశాడా? అసలు మోసగలిగినటువంటి ఉద్దేశం అతనికి ఉందా? పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు తగ్గట్టుగా అందరూ మోసం లోకం పెట్టింది. కానీ అతని బ్రతుకు ఎలా ఉందో మొట్టమొదట యాకోబు యొక్క గుడారంలో ఏముందో మీరు చదవండి. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏం రాసిందో చెప్పండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడుము చూచిన ఎడల నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొను అని తనను పైకెత్తుకొనుడి. తల్లి ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసం చేశాడా? చేయమని వాళ్ళ అమ్మ చెప్పిందా? అంతేగా. మరి ఆమె సోపు తీసేసి మొత్తం ఆయన నుంచో పెట్టే నేరస్తుడుగా. ఆ రోజున యాకోబు స్వయంగా మోసం చేయడానికి సిద్ధపడలా. తల్లి ఆ రోజు తన తల్లిటువంటి రెబ్కామ గారే యాకోబుని పిలిచింది. యాకోబా ఇట్రా. ఏంటి మమ్మీ? ఏమి లేదు, ఇవాళ మీ అన్నయ్యని మీ తండ్రి గారు దీవిస్తానన్నాడు. అంటే దీవించుకొని మమ్మీ నాకేంటాడు అవరే పిచ్చి మొక్క కూడా దీవిని ఆడికి వెళ్ళకూడదు, నీకు రావాలి, నువ్వు నా బంగారు కొండ, వరాల మూట, వజ్రాల కోట. ఎవరికి? కాబట్టి నీకు రావాలి అంటే నాకు ఎందుకు మమ్మీ, ఇప్పుడు ఎందుకు మమ్మీ, నాకు ఎలా వచ్చింది పెద్దోడు కదా, ఇదిగో నువ్వు నా మాటేనా బాగుపడతావు, నా మాటేనయ్యా అని అందు. ఏం చేయమంటావు మమ్మీ అని? ఏం లేదు, వేటాడటానికి మీ అన్న వెళ్ళాడు, నువ్వేం చేస్తావు, మన మందులకి ఒక మేకపిల్ల తీసుకురా, దాన్ని పోసేసేసి చక్కగా మాంసం వండి పెడతాను, నువ్వు వెతికెళ్ళి నేనే చేసేవని మీ నాన్న చెప్పాను. మీరు చెప్పండి, కన్న తల్లి కన్న కొడుకుని మోసం చేయమని ప్రోత్సహిస్తా ఉంటే యాకోబు సరే మమ్మీ అన్నాడండి. అమ్మా ఒకవేళ ఈ మోసం కనుక నేను చేస్తే నా తండ్రి దృష్టికి బతుకులంతకన్నా వంచుకుగా మిగిలిపోతానని యాకోబు దాన్ని నివారించాడండి. అంటే మీరు చెప్పండి, ఒక తల్లి ప్రేరేపిస్తున్నా యాకోబు స్వయంగా మోసం చేసే ఉద్దేశం ఉంటే సరే అనేవాడు కానీ నివారించాడా? చెప్పండి, అతను ఇంటెన్షన్ చెప్పండి. అతని ఉద్దేశం ఏంటి? మోసగాడిగా బతుకుదాం అనుకున్నాడా? మోసం చేద్దాం అనుకున్నాడా? వద్దనుకుంటున్నాడా? ఆ మాట ఎవరు రాశాడు?
తల్లి నేను కనుక నువ్వు చెప్పినట్టు చేస్తే నా తండ్రి దృష్టికి బతికినంత కాలం ఒక వంచుకుగా మిగిలిపోతా. అంటే యాకోబుకి వంచుకుడుగా మిగతా ఇష్టం లేదండి. కాబట్టి నా తండ్రి దృష్టికి నేను ఇలా మంచివాడిగా ఉండాలి కానీ నేను మోసగాడిగా ఉండొద్దామని చెప్తే అక్కడికి కదా లేదు బాబు నా మాట ఏంటని అంటాను. అమ్మ అయినా సరే అతను ఏమో అక్కడ జరిగినటువంటి సన్నివేశం గుర్తు చేస్తాను. అయినా సరే అంటాడు తప్పించుకుందాం అనుకున్నాడు. మరి అన్నయ్యకేమో ఒంటి నిండా రోమాలు ఉంటాయి, నేనేమో నున్నగా ఉంటాను, అయినా గుర్తుపడతాడేమో కదా వద్దు మమ్మీ అంటే. ఎట్లాంటి వైద్య అని మన దగ్గర బోర్డు ఉండేరా ఏంటి నీ ప్రాబ్లం అదే కదా. ఓ పని చేయి, మాంసం కోసావా, కూరలు పెట్టావా, మరి దాన్ని లెదర్ తీసావా, ఏంటది తోలు ఊరక వాడతావా, అది తీసుకుని అబ్బాయి చేతికి చుట్టేసింది. మహాపదపరి తల్లి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు. అమ్మా బిడ్డను తండ్రిని మోసం చేయమని చెప్పడానికి తల్లి చేసిన ప్లాన్ తెలుసా. నేను అనుకున్నాను ఏమంత పొదపరి ఎవరు లేరు, మోసం ఏమో కూర ఉండింది, మోసం చేయడానికి వెళ్ళమంది. ఏమండి తీసుకున్నటువంటి తోలేమో చేతులు చుట్టింది. మరి పట్టుపేగులు ఏం చేసిందో గుంటూరు నుంచి గొంగర పంపిణీ ఒడిపెట్టేదేమో పాపం పట్టుపేగులు దాంటేసి. అమ్మా ఒక తల్లి ఇలా చెప్తా ఉన్న నా కుమారుడు వద్దు తల్లి మారుస్తానంటే ఇప్పుడు చెప్పండి యాకోబు గుడారములో దేవుడు చూసి నిరుదించండి. యాకోబు నీ గుడారములో రమ్యమైనటువంటి మాట వాటగల కారణం ఏంటంటే అతని గుడారములో అయ్యి పోయినట్టుంది. వచ్చిందయ్యా రైట్. యాకోబు యొక్క గుడారములో మనం చూసినటువంటి ఒకటి దేవుడు చూసినట్టే అతని గుడారములో ఏ గుడారమును పెంచుకనో అతని దేహమైన గుడారములో అతని గుండె గుడారములో అతని కొన్ని ఆలోచించండి. ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదనే తల్లిగా మనస్సాక్షి బతుకుతా ఉంది. ఎవరిలో? యాకోబు గుడారంలో మనస్సాక్షి ఉంది. ఈ పని మీరు చూడండి, తల్లి ఇది చేస్తే నా తండ్రి దృష్టికి నేను వంచుకుడుగా కనపడతాను అన్నాడు. చెప్పండి అతని గుడారంలో ఏముంది? ఒక మనస్సాక్షి. తల్లి సంఘమైనటువంటి నీవైనా నేనైనా మనందరికీ మనస్సాక్షి ఉండాలి. ఏదైనా ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఈ మాట అనొచ్చా అనకూడదా అనేటువంటి ఇంట్రెస్ట్ ఉందండి. ఎంత మాట పెట్టి అంత మాట, చిన్నంత లేదు పెద్దంత లేదు, చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు. ఏమంటే మా ఊరు సొంత ఊరు వ్యాపారం అండి. అయ్యా వీడియో ఎత్తున్నారా, అయ్యా లైవ్ ఎత్తున్నారా? మొన్న మెదక్ జిల్లాలో వాక్యం చెబుతా మా ఊరు గురించి ఫ్లోలో చెప్పేశా. నేనేమో అది రికార్డింగ్ చేసి తర్వాత ఎడిట్ చేస్తారేమో అనుకున్నా. వాళ్ళు ఏకంగా లైవ్ పెట్టారు. అది మా ఊరు ఉపమానం చెప్పా. మా ఊరు సోడా చూసి నన్ను తిట్టకుండా తెలుసు యారా మా గురించి ఊళ్ళని చెప్పిపోతారు అని. తెలుగు బూతులు మొత్తం అయిపోయి ఇప్పుడు ఇంగ్లీష్ బూతులు చెప్తున్నారు. ఎన్ని తిట్టే నాకు సిగ్గా సెలవు అనేది మనం చెప్పేది ఏమంటే ఏం పనులు పెట్టాడు చెప్తారు. అమ్మా సంగతి సంగతి ఏదైనా సంగతి చెప్తా అంటే మన దగ్గర ఉపమానం లాగా చెప్తా ఉంటే అది ఏదో దానికి ఉపయోగపడతామని చెప్తా ఉంటామండి. పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేవండి బొడ్డోడు, వాడు సిగరెట్ తాగుతూ ఉండి పెద్దోళ్ళు వయసు నుంచే పెద్దోళ్ళు రోడ్డు మీద కూర్చుంటే వాడు వాళ్ళ ముందుకెళ్ళి తాగుతున్నాడండి. ఏమన్నా చెప్పండి, పట్టుమని 14-15 సంవత్సరాలు లేవు, చిన్నంత లేదు పెద్దంత లేదు, వయసు నుంచి నీకంటే పెద్దవాళ్ళు రోడ్డు మీద ఉంటే అడ్డగోలు వేషాలు వేస్తా ఉండి సిగరెట్ తాగుతూ ఉంటే అది ఎవరు చెప్పలేకపోతారండి. నా ఇష్టం నేను తాగుతాను, నువ్వేమో ఎత్తావా అంటే అడిగితే పాప పిల్లలు అమ్మ చెప్పారు, అమ్మా మీ అబ్బాయి రోడ్డు మీద పెద్దోళ్ళు నుంచి నాకు ముందు సిగరెట్ తాగి మొఖాన్ని అవుతున్నామ్మా అని ఆమె చెప్తే ఆమంటే అదంటే ఎవడు కొడితే 30 రూపాయలు రాలిపోతాయి మాటండా. కడుపు పిల్లలు బిడ్డ 14 సంవత్సరాలు రాకముందే అడ్డగోలు వేషాలు వేస్తా ఉంటే దాంట్లో పెట్టుకోవద్దండి. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం అండి, లోకు సంగతి మనకు అనవసరం అండి. యేసు రక్తంలో కనబడి చక్కని సంఘం స్టార్ట్ అయ్యి చిన్నంత పెద్దంత లేకుండా బిడ్డలు అడ్డగోలు వేషాలు వేస్తా ఉంటే బుద్ధి చెప్పుకోకుండా వాళ్ళు చేసే పనులు బట్టి నవ్వుకుంటా ఉంటారా? పిల్లడు కూడా మనం బుద్ధి చెప్పుకోదండి. అయ్యా వయసు ఉంటే పెద్దవాళ్ళరా, వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలని ఉండొద్దండి. ఇలా ఏ వేషాలు పడితే వేషాలు వేస్తూ ఉంటే తల్లిగా అసలు ఇంటెన్షన్ ఆ పిల్లల సంగతి సరే ముందు మనకు ఉండాలిగా. ఇప్పుడు చిన్నంతలో పెద్దంత పూర్వకాలంలో ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకున్నాను చెబుతా. ఏమని అనుకున్నారని చెప్తాను అనుకోండి. మనం బతుకున్న రోజుల్లో మా అమ్మ మా నాయన రోజుల్లో పూర్వకాలంలో మంచాల మీద కూర్చునేవాళ్ళు కాదు తెలుసండి. మంచాల మీద పూర్వకాలం మనకు మంచాలు అంటే ఎక్కువ అండి. మంచాలకి ఇట్లా మా ఇల్లు ఎట్టు ఉంటుందండి, వేమవరం మెయిన్ రోడ్డు మీద. ఇలాగ మాకు ఇప్పుడు ప్రారీ కూడా ఉంది, మాకు ప్రారీ కూడా లేదు, ఇప్పటికీ లేదు, కట్టాము గొడవే. ఓకే ఎన్ని సంవత్సరాలు ఓకే ఖాళీ స్థానంలో ఎన్ని సంవత్సరాలు ఎవడు పట్టుకోడు, మొత్తం దడిగట్ట మొదలు ఎవడు సొమ్ముందా దడిగట్టకు వచ్చావా
అందుకని దాన్ని తీసి ఓపికగా పెట్టేవాళ్ళం. అప్పటికి ఇప్పుడు అదే ఇది. అందుకని దైవజులకు వాళ్ళ హాయిగా బతుకుతున్నాం. ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళు, మా పెద్ద వాళ్ళు ఇట్లా కూర్చుంటే మమ్మల్ని రోడ్డు అప్పుడు ఊళ్ళో వాళ్ళండి, మన పెద్దలు కాదు, ఊళ్ళో వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఉంటే పెద్దలు వీళ్ళకి లేచి కూర్చునే వాళ్ళండి. గుర్తున్నామా మీకు? అసలు కనీసం కొంతమందికి గుర్తుండదు, ఎందుకంటే చేసి ఉన్నారుగా. ఒకప్పుడు రోడ్డు పెద్దవాళ్ళు లేచి కూర్చునేవాళ్ళు. మన ఇంటి కదా వచ్చేది, వాళ్ళకి రోడ్డు అప్పుడు వెళ్తున్నారు, కానీ వాళ్ళ ముందు మనసులో కూర్చోవాలి, లేచి కూర్చునేవాళ్ళు అండి. మరి ఇప్పుడండి సందా వేసిన సంఘ పెద్దలు ఇంటికి వచ్చినా కూడా పొచ్చేసుకున్నాడు, మనసు మీద కూర్చొని ఎంత వేశారు, ఎవరు అడిగేశారు. కళ్ళు నెత్తికెక్కి బావ లేదు, మరిది లేదు, భోజనం లేదు, తల్లిగా అన్నాక మనం అభివృద్ధి చెందుతున్నామంటే కళ్ళు నెత్తికి రావటం కాదు. ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత స్థితికి వెళ్ళినా అడిగి బడిగి బతికి స్థితి ఉండాలి, మనస్సాక్షి ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఇది అనొచ్చా, ఇది అనుకోండి, ఒక మనస్సాక్షి ఉండాలండి. దేవుని సంఘంలో పెరిగేటువంటి వారికి ఏంటి తెలుసండి? సంఘంలో గుడారంలో పెరిగే వారికి, దేవుని వాక్యంతో పెరిగే వారికి ఏదైనా మంచి ఏదో చెడ్డదో తెలుసుదండి. యాకోబు గుడారములో ఎలా పెరిగాడా? సాధువులాగా పెరిగాడు. అతని గుడారములో ఏమో తెలుసండి? అతను మనస్సాక్షితో పనిచేస్తాడు. మీకు చక్కని మాట గుర్తు చేస్తాను. ఇలాగే గుడారంలో బతికేటువంటి వాడి యొక్క లక్షణాలు ఎలా వచ్చాయి అంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యంలో పదే పదే బిడ్డలు పెంచండి, దేవుని సరికి బిడ్డలు పంపించండి అని పదే పదే ఎందుకు చెప్తారు? చదవండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇది చూడండి ఒకసారి. దానియేలు గారికి కథ గుర్తుంది కదండి. ఆయన దగ్గర కూడా ఒకసారి రాజా భోజనం తీసుకుని పెట్టారు. శత్రు సామ్రాజ్యంలో ఉన్నారు. ఆ బబులోను సామ్రాజ్యం ఉన్నటువంటి యోధ యువకుడికి ఎత్తుకొచ్చి, అయ్యా రాజభోజనం మీరు తినండి, మీ జ్ఞానులు మీకు మంచిగా రాజుగారు పెట్టమన్నారని చెప్పి పెడితే ఏమన్నారు? ఆహా ఎలాంటి భోజనం చేస్తారు, ఓహో వాళ్ళు తినాలండి. అయ్యా ఈ సొమ్ము మాకొద్దయ్యా, ఎవడు నోరు కాడు కొట్టుకొచ్చారో, ఏ పేదోడు నోరు కొట్టారో ఈ సొమ్ము మీరు తినం, ఈ ఆహారం మాకు వద్దండి. అయినా మాకు వాక్యం ఉందండి, మాకు లేవ్యాకాండ 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఏది తినొచ్చో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో మాకు దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఉంది, మాకు వాక్యం ఉంది. కాబట్టి ఒకవేళ ఇవి తింటే మేము అపవిత్రమైపోతామేమో అనుకొని దాన్ని ఉద్దేశించాడంట. అంటే దీన్ని బట్టి చెప్పండి, దేవుడి యొక్క సంఘముతో, దేవుని యొక్క వాక్యముతో నడిచేటువంటి వారి మనసు ఎలా తెలుసండి? ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, అనొచ్చా, అనకూడదు, ఒక మనస్సాక్షి ఉంటుంది. పొరపాటు చేయలేని చెప్పలా, చేసినటువంటి పొరపాటు చేసినా అసలు చేయకూడదని జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత సరిదిద్దుకుంటారు. ఇప్పుడు మనస్సాక్షి మీద ఆధారపడ్డప్పుడు, మనస్సాక్షి అంటే నువ్వే చెప్పు, మన అనండి. ఇప్పుడు ఆ తర్వాత మీరు చూపించండి. మన ఊరోళ్ళగా సాక్ష్యాలు చెప్పడం కాదు, మనస్సాక్షి మనమే చెప్పే సాక్ష్యం. ముందు ఊరోళ్ళ సాక్షి పక్కన పెట్టకుండా మనకో సాక్షి ఉండాలిగా, మనకంటే సాక్షి ఉండాలిగా. మన మనస్సాక్షి ఏమో చెప్తుంది. మనస్సాక్షి అనేది ఎలా ఉందో మీకు చిన్న విషయం గుర్తు చేస్తా. మీరు ఎప్పుడైనా బైకుల మీద స్పీడోమీటర్ చూసారా? కారులో కానీ బైక్ మీద కానీ ఎదురుగా స్పీడోమీటర్ చూసారా? చూస్తే ఇలా తలక ఇవ్వండి, చూడకపోతే ఇలా తలక ఇవ్వండి, ఎదురుకు ఎక్స్ప్రెషన్ నా మొహాన్ని కొట్టండి. వాళ్ళంటే వెనకాల ఉన్నారనుకో, ఎదురు కూడా మీరనే చెప్పండి. చూసారా? రైట్, చూశారు, అమ్మాయి బతికిచ్చారు పోండి. ఇక చూడకపోతే వెళ్ళేటప్పుడు బండి బైక్లో ఉంటే ఇప్పుడు ఒకసారి శ్రద్ధగా చూశారండి. ఆ స్పీడోమీటర్కి ఏమండి బౌండ్గా కిలోమీటర్లు వేగాలు వేసి ఉంటుంది కదా. 50 కిలోమీటర్ల వేగం వరకు ఏ కలర్ వేసి ఉంటుంది? ఇప్పుడు చూసి వస్తారేమో. రైట్, 50 కిలోమీటర్ల వేగం వరకు పచ్చగా రంగు ఉంటుంది. 50 కిలోమీటర్ 70 కిలోమీటర్ల మధ్యలో ఆరెంజ్ రంగు వేసి ఉంటుంది. 70 నుంచి ఆ తర్వాత 180, 200 ఎంత ఉంటుంది అంత రెడ్ కలర్ వేసి ఉంటుంది, ఎరుపు రంగు వేసి ఉంటుంది. అంటే బైక్ మీద వెళ్ళే వాడికి ఒక ముళ్ళు కనపడింది. ఆ ముళ్ళు కనుక 50 మీద ఉందంటే, బాబు నువ్వు వెళ్ళే వేగంతో నీ బతుకు పచ్చగా ఉంటుంది బాబు చెబుతుంది. ఇంకా అసలు పెంచేవనుకోండి 60, 70 మధ్యలో ఏ రంగు ఉంది? ఆరెంజ్ కలర్ ఉంది. అబ్బాయి ఉంటే పచ్చగా ఉంటావు, పోతే నీ జీవితం రెండింటికి మధ్యలో ఉందా అని చెబుతుంది. ఇంకా అసలు పెంచేవనుకోండి 70 దాటి ఏ రంగు వచ్చింది? ఎరుపు రంగు. రే పోతావు 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 అని చెప్తుంది. ఏంటంటే స్పీడ్ పెంచితే ఏ సునామలు ఎక్కబడతాం. అదనమాట మనస్సాక్షి అంటే. అంటే హద్దులు దాటిపోయి హద్దు అదుపు లేకుండా మనం ప్రవర్తిస్తున్నప్పుడు హెచ్చరిక చేసినటువంటి మనస్సాక్షి ప్రతి మనిషిలో దేవుడు పెట్టాడండి. ఈ మనస్సాక్షి ఆదాము చరిత్ర మొదలుకొని నేటి వరకు ఆయన రక్తం పంచుకుంటా ప్రతి ఒక్కరికి దేవుడి మనస్సాక్షి పెట్టాడు. అంటే మంచిదో చెడేదో ప్రతి ఒక్కరికి లోపల తెలుసు, మనకు తెలుసు. అయితే
మంచి అని చెప్పు, అది వద్దని మన మనసాక్షి చెప్పినా నోరు మూసుకొని కూర్చో, నాకు తెలుసు బయటికి రాబాక అంటే మనస్సాక్షి వాత వేసి మన పనులు చేస్తామన్నమాట. అంటే ఎవడైతే మనస్సాక్షి మీద ఆధారపడి బతుకుతాడో వాడు హద్దుల్లో ఉంటాడు, పాపం చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది యాకోబు గుడారాన్ని దేవుడు చూశాడండి. ఎందుకంటే వాళ్ళ తల్లి మోసం చేయబడుతున్నా, అమ్మాయిని మోసం చేస్తే నేను వంచుకుని పడతానని తన గుడారంలో మనస్సాక్షి బతకాలంటే మొట్టమొదటి లక్షణం యాకోబు గుడారము మనస్సాక్షి కలిగినటువంటి గుడారము. అందుకని యాకోబు నీ గుడారము రమ్యమైనదని చెప్తున్నాడు. రెండో విషయం చెప్తా వినండి. రెండోది యాకోబు పరిశుద్ధుడు. ఎలాంటి యాకోబు పరిశుద్ధుడు. 66 పుస్తకాల్లో ఎక్కడ ఈ మాట రాసిందండి? అయిపోయింది. యాకోబు పరిశుద్ధుడు అనే మాట బైబిల్ ఎక్కడ కనపడిందా? కనపడదు. కనబడపోయి ఇప్పుడు ఏమని మీకు ప్రచారం చేస్తున్నాను? యాకోబు పరిశుద్ధుడు అని చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా మన వాక్యాలు విన్నప్పుడు పరిశుద్ధుల గురించి మాట్లాడినప్పుడు దానియేలు పరిశుద్ధుడు అని చెప్తారు, యేసేపు పరిశుద్ధుడు అని చెప్తారు. కానీ యాకోబు పరిశుద్ధుడు అనే మాట వాడారండి? వాడరు కూడా. కానీ ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గమనించండి. యాకోబు పరిశుద్ధుడో కాదో మీకు తెలియాలంటే పరిశుద్ధ కన్నా మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ రాత్రి కాలం యాకోబు పరిశుద్ధుడు, అతని గుడారంలో పరిశుద్ధుడు ఉందో లేదో చూద్దాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి తనలో పైకెత్తుకోండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. నేను ఒక మాట అడుగుతా, నేను దేవుని చూశానన్న వాళ్ళు చెయ్యొద్దండి. మీరు చెయ్యొత్తారా? నాకు చూపంది కదా. అంతే, దేవుని చూసా చూడలేదండి. రైట్, ఓకే, మంచి పని చేశారు. ఇక పైగా అనటం మళ్ళీ కాపాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాకు కాపాడు ప్రభా. కాపాడి ఏమవుతాం? రమేష్ హాస్పిటల్ చేస్తాం. ముందు అయిపోతే ప్రభా దిగురా, అది రా, నాకు కాపాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడితే ఏమవుతాం అన్న పొరపాటు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు సరిగా అమ్మా అంటే బాబోయ్ అంత మాట్లాడాడు. పోనీ నేను మరి దేవుడు ఎవరు కనపడతాడంత? హృదయ శుద్ధి గల వారు తల్లి వారు దేవుడు చూసింది అన్నారు. అంటే మన దేవుడు కనపడ్డది మనకేం లేదు, ఏం లేదు. ఎప్పుడు వచ్చిందో నువ్వు ఎన్ని కోటలు పెట్టిన వచ్చిందా పాడను నీ కోట ఉంది, మళ్ళీ మాకు ఆట కనుకోవటం పోటీలేండి. సరే మన క్యారెక్టర్ పెట్టి మెయిన్ హీరో దగ్గరికి పోతాం. ఎవరు? యాకోబు పరిశుద్ధుడు అన్నా కదా, మరి అది కూడా చెప్పాలి కదా. హృదయ శుద్ధి గల వారి తండ్రులు వారి దేవుణ్ణి చూచెదరు అన్నారు. పరిశుద్ధ కనబడినటువంటి ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూడండి. యాకోబు పరిశుద్ధుడో కాదో ఒక మాట చదువుదాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. రైట్, చూడండి. ఇప్పుడు ఈ ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం జరిగే సమయానికి అతను యాకోబుగా ఉన్నాడా, ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాడా? మళ్ళీ అడుగుతున్నా, యాకోబు అనే పేరుతోనే ఉన్నాడా? 28వ అధ్యాయంలో పేరు మార్చబడిందా అడుగుతున్నా. మార్చబడిందా? ఇంకా పేరు మార్చబడాల. యాకోబుగానే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి పద్దనరాముకు బయలుదేరి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు యాకోబుగానే ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు యాకోబుగా ఉండగా అతను రాత్రి కాలము నిద్రకు వచ్చి రాయి తలగడగా పెట్టుకుని అరణ్యంలో నిద్రపోతున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక నిచ్చెన భూమి మీద వేయబడింది. దేవదూతలు దిగుతూ ఎక్కుతూ కనపడుతున్నారు. ఆ నిచ్చెనకు పైగా ఎవరు కనపడ్డారు? దేవుడైన యెహోవా కనబడి, యాకోబా, నేను అబ్రహాము దేవుని, నీ తండ్రి ఇస్సాకు దేవుని, నీవు పట్టుకుని ఈ స్థలం నేను నీకు నీ సంతానికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబుగా ఉన్నప్పుడే ఎవరు చూశాడు? ఎవరు దేవుని చూడగలుగుతారు? హృదయ శుద్ధి గల వారు తండ్రులు వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. ఇప్పుడు యాకోబు ఎవరు చూశాడు? కాబట్టి యాకోబు ఎవరు? పరిశుద్ధుడే కాదా? ఒకవేళ నేను గనక ఈ మాట చెప్పి వెళ్ళిపోతే రేపొద్దున నీకు మూడింది. ఎందుకు చెప్పంటారా? మాస్టర్ గారు రవీంద్ర బాబు పెద్ద వాక్యం చెప్పాడు కదా, యాకోబు కనపడింది దర్శనం. ఎట్లా దర్శనం ఒక నెలపాటు వస్తాయి, అవునా కదా? యాకోబు కని ఒక దర్శనం కనపడ్డాడు, అవునా? కానీ హృదయ శుద్ధి గల వారు తండ్రులు వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. ఇప్పుడు యాకోబు ఎలా చూశాడు? దర్శనంలో చూశాడు. కాబట్టి దర్శనాలు మనకి యాకోబు ఒకసారి వచ్చిదేమో, మనకు నెలకు ఒకసారి వస్తుంది లేదండి. దర్శనంలో కళ్ళకి దేవుడు కనపడలేదా? మీ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది దేవుడు కనపడడం సాక్ష్యం లేదా? దర్శనాలు కనపడటం వేరు,
కానీ నేను ఇప్పుడు చెప్పే వాక్యం యాకోబు ఈ దర్శనాన్ని బట్టి పరిశుద్ధం చెప్పటల్లా, దేవుని యొక్క వాక్యంలో మీకు రాత్రి కాలము అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నేను కొన్ని లెక్క చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ లెక్కలు మీరు మైండ్లో ఉంటే, లెక్కలు వచ్చేటువంటి వాళ్ళు నాకులాగా ఎవరు 5వ తరగతి చదివి ఉంటే వాళ్ళు మైండ్లో లెక్క వేయండి. ఒకవేళ మైండ్లో లెక్క వేయడం రాకపోతే పెన్నో కాగితం తీసుకుని చెప్పే లెక్క రాయండి. ఒకవేళ పెన్నో కాగితం తీసుకుని రాయడం కూడా చేత కాకపోతే వెంకటరమణ అండ్ కో ఎక్కడ బుక్ తెచ్చుకోండి. ఇది ఆ పుస్తకంలో ఉంటుంది కాబట్టి, సరేనా? మనం స్టార్ట్ చేద్దాం. లెక్క చేసుకున్నట్టు మామూలు లెక్క చేసేయండి, లేనటువంటి రాసి పెట్టండి. మళ్ళీ నేను కనుక పొరపాటు చెప్తే మనం సరిదిద్దుకోవాలి, నష్టమే ఉంది. ఇప్పుడు నేనేమన్నా పొరపాటు చెప్పడానికి వీల్లేదేమో లేదు కదండి. నేను పరలోకం ఇట్టే దిగొచ్చాను, అక్కడ తెచ్చి ఎడగొచ్చాను కదా. కాబట్టి ఒకవేళ పొరపాటు ఉంటే వాక్యం మీరు సరిదిద్దురు కానీ, రైట్గా స్టార్ట్ చేద్దాం. యాకోబు పరిశుద్ధాన్ని డిసైడ్ చేయడానికి, అతని గుడారంలో పరిశుద్ధమైన బతుకులను నిర్ణయించడానికి మొట్టమొదట దేవుడు వాక్యంలో నుంచి చదవండి. మీకు ఒకసారి ఆదికాండము 47వ అధ్యాయం, ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏం రాసిందో నాకు చెప్పండి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు. రైట్, చూడండి. ఫరో ఎదుట యాకోబు నిలబడ్డాడు, అంతే కదా సందర్భం ఇది. ఫరో ఎదుట యాకోబు నిలబడే సమయానికి ఫరో చూసి అన్నాడు, నువ్వు మా యేసేపు నాన్నవా? నీకు చాలా పెద్ద వయసులా ఉందే, నీ వయసు ఎంత అని అడిగాడు. అప్పుడు మన యాకోబు అని చెప్పాడు, నా వయసు 130 సంవత్సరాలు అన్నాడు. రాయండి కింద. యాకోబు ఫరోను కలిసే సమయానికి అతని వయసు 130 సంవత్సరాలు. అదే సందర్భంలో అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుమారుడు యేసేపు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు యేసేపును కలుసుకునే సమయానికి యేసేపు వయసు ఎంత అండి? యేసేపు వయసు ఎంత? యాకోబు వయసు 130 సంవత్సరాలు. వాళ్ళ కుమారుడు అక్కడే ఉన్నాడు. అతని వయసు ఎంత? ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనంలో యేసేపు వయసు రాసిన చూడండి. యేసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. యేసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎంత వయసు నాన్న? 30 సంవత్సరాల వాడై. రైట్, చెప్పండి. ఫరో ఎదుట యేసేపు నిలబెట్టడానికి ఇతని వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు. లెక్క జాగ్రత్త రాయండి. ఫరో ఎదుటకు యాకోబు వెళ్ళినప్పుడేమో 130 సంవత్సరాలు. ఫరో ఎదుట ఈ నిలబెట్టినప్పటికీ 30 సంవత్సరాలు. ఫరో ఎదుట యేసేపు ఎప్పుడు నిలబడ్డాడు? ఫరో ఒక కలగన్నాడు. ఆ కలభావం కోసం అని చెప్పి జైల్లో ఉన్నటువంటి యేసేపుని బయటికి తెప్పించారు. ఇప్పుడు నా కళ వచ్చిందయ్యా, ఆ కలభావం ఏంటి చెప్పు అంటే యేసేపు కళ చెప్పాడు. ఏమని? మొదటి 7 సంవత్సరాలు నీ రాజ్యంలో సమృద్ధి పంట వస్తుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది, జనమందరూ కూడా ఆకలితో చచ్చిపోతారు అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? సరే, ఈ కళ నువ్వే చెప్పావు కాబట్టి నా రాజ్యం మీద నువ్వే అధికారిగా ఉండి పరిపాలన చేసి సమృద్ధి పంట వచ్చినంత దాచి కష్టకాలంలో ప్రజలకు నువ్వే వాడు అని అతను ప్రధానమంత్రిగా చేసేసాడు. అవునండి? ఇప్పుడు చెప్పండి, యేసేపు యొక్క ఫరో దగ్గర నిలబెట్టారు. అతని వయసు ఎంత అన్నారు? 30 సంవత్సరాలు. సమృద్ధైన పంట వచ్చేంత వరకు యాకోబు వీళ్ళకి రాలా. అంటే మొదటి 7 సంవత్సరాలు సమృద్ధైన పంట పడింది. 30 + 7 37. ఆ తర్వాత కరువు సంవత్సరాలు ప్రారంభమైన 2వ సంవత్సరంలో యాకోబు వాళ్ళ కుమారులు అందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు. 37 + 2 39. అంటే తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఐగుప్తులో కలుసుకునే సమయానికి యాకోబు వయసు 130 సంవత్సరాలు, కుమారుడు యేసేపు వయసు 39 సంవత్సరాలు. ఈ లెక్కన యాకోబుకి యేసేపు ఏ వయసులో పుట్టాడు చెప్పండి? బలపం తీసుకుని 130 ఏళ్ళు తీసుకుని కొంచెం మెదడు మేత అయ్యాయి, నిద్ర రాకుండా. 130 - 39 ఎంత? 91. అంటే యేసేపుని కనే సమయానికి యాకోబు వయసు ఎంత అండి? 91 సంవత్సరాలు. యేసేపు ఎక్కడ ఉండగా పుట్టాడు? పద్దనరాములో ఉండగా పుట్టాడు. అవునండి, పద్దనరాములో పుట్టాడు. పద్దనరాము బయటకు వచ్చిన తర్వాత బెన్యామీను పుట్టాడు. అంటే పద్దనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? కనుగుట్టాడు ఇదే కాబట్టి పద్దనరాము ఎటువంటి తన మామిటి కాడ యాకోబు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఆదికాండం 31వ అధ్యాయం 38వ వచనం. ఆ లెక్క కూడా రాయండి. ఆదికాండం 31వ అధ్యాయం. ఈ లెక్కలేంటో ఎక్కాలేంటో. ఈ 20 ఏళ్ళు నేను మీ యొద్ద. రైట్, తలలో పైకెత్తుకున్నాడు. యాకోబు పద్దనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 20 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 91 ఏళ్ల వయసులో తన కుమారుడు చివరి కుమారుడు 11వ కుమారుడికి అన్నాడు. అప్పుడు వచ్చి బయటకు వచ్చేసాడు. అంటే అక్కడికి వచ్చే సమయం 91 - 20 సంవత్సరాలు. అంటే 20 ఏళ్ళ ముందు వచ్చాడు కదండి. 91 - 20 ఎంత? ఎంత? 91 - 20 తీసేస్తే 70 సంవత్సరాలు. బాగా లెక్క చెప్పారు. అంటే యాకోబు పద్దనరాముకి వెళ్ళే సమయానికి అతని వయసు ఎంత అండి? 71 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి అన్న, అక్క, చెల్లి.
సంవత్సరాలు ఏ స్త్రీ చూడుకోకుండా ఒక వ్యక్తి భూమి మీద బతికాడంటే యాకోబు, యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ గుడారములు రమ్యమైన అన్నాడు. యాకోబు గారు ఒక అన్నయ్య ఉన్నాడండి, ఏం పేరు? ఏశావు. 40 ఏళ్ళకి నలుగురు మార్చాడు తెలుసా. ఈయన అదే గర్భాన్ని పుట్టారు, ఇద్దరు అన్నదమ్ములే. ఇతనేమో 71 ఏళ్ళ వయసు వచ్చిన ఏ స్త్రీ యొక్క కన్నెత్తుకొని చూడలేదు. ఇతని గుడారం ఎంత పరిశుద్ధమైన బతుకు. అదే గుడారం పుట్టాడే ఎవరు? 40 ఏళ్ళకి నలుగురు తీసుకొచ్చాడండి. ఫస్ట్ బాసుమతి బియ్యం తెచ్చాడు. ఈ బియ్యం నచ్చలేదు అనుకుని బీపీటీ తెచ్చాడు. బీపీటీ నచ్చలేదు, స్వర్ణ మసలు తెచ్చాడు. ఇవన్నీ కాదు, నంబర్లు నచ్చలేదండి, నంబర్లు తెచ్చాడు. అంటే ఆవిడ పేరు బాసుమతులండి, అందుకని బాసుమతి బియ్యం పెట్టాడు. బాసుమతి బియ్యం తీసుకొచ్చాడు అనమాట. ఏమండి, 4 ఏళ్లకే నలుగురు మార్చేటువంటి ఏసీఎం యొక్క బతికెక్కడ ఒంటి మీద 70 ఏళ్ళు వచ్చినా ఏ స్త్రీ యొక్క కన్నెత్తి కొడుతున్నటువంటి యాకోబు కుటారం. ధర్మశాస్త్రం లేదన్నప్పుడు వాక్యం చెప్పే పాస్టర్ గారు లేరండి, సమకూర్చే సంఘ పెద్ద లేరండి, గద్దించే పెద్ద లేరండి. అయినా యాకోబు కుటారం పరిశుద్ధమైన బతకాలంటే పట్టుమని ఒంటి మీదగా 15-16 ఏళ్ళు వచ్చినదో ప్రేమో 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 ప్రేమ ప్రేమో ప్రేమ. నువ్వు లేవు నేను లేను, నేను లేవు నువ్వు లేవు, కలిసి ఉన్నావురా ఎగిరిపోవాలబ్బా. ఏ వయసు? ఎంతమంది పాస్టర్ గారు వారానికి వారం కోటం, శుక్రవారం కోటం, మధ్యాహ్నం కోటం, శనివారం కోటం, బుధవారం కోటం, సంవత్సరానికి ఒకసారి 3 మీటింగులు. ఇన్ని చెప్పినా ఈ బతుకును పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఎంత కష్టమైపోతుందో. మరి యాకోబు గుడారం ఎక్కడన్నా? వయసు నుంచే 71 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే 71 ఏళ్ళని ఎందుకు చెప్పారంటే ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఎన్నో సంవత్సరాలు? 71 సంవత్సరాలు మామగారి ఇంటికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 ఏళ్ళు కొలువు చేశాడు. 71 + 7 78. అనగా యాకోబు పెళ్ళి అయ్యే సమయానికి వయసు ఎంత అండి? 78 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు. నేను 71 ఎందుకు చెప్పానంటే అప్పటికెళ్ళి వాళ్ళ భర్త గారు చూశాడు కాబట్టి. అందుకని దాన్ని లెస్ చేసి చెప్పి 70 ఏళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకున్నా. అంటే ఈ లెక్కనే నరుడి ఆయుష్కాలము మాట్లాడండి, మోసగారి కీర్తన, నరుడి ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం అంటే ఈ లెక్కని యాకోబు మా ఈ వాక్యం ప్రకారం ఎన్ని సంవత్సరాల పరిశుద్ధత కాపాడుకున్నాడండి? నరుడి ఆయుష్కాలం అంటే తాను ఆయుష్కాలం అంత వరకే పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. యాకోబు గుడారము పరిశుద్ధమైన జీవితాలండి. ఈరోజు ఆలోచించండి, తల్లి చెల్లి అక్కడా ఎవరండి యాకోబును మోసగని పిలుస్తూ ఉంది? ఎవరండి యాకోబు మోసగని చెప్తా ఉంది? గుడారం మోసమా? ఆ గుడారంలో మోసం ఉందా? మనస్సాక్షితో బతుకుతాడండి. దేవుని సంఘానికి బిడ్డలు పంపించాలి ఎందుకు చెప్తారంటే ఆ గుడారాన్ని పంపిస్తే, ఈ సంఘానికి బిడ్డలు పంపిస్తే, ఆ సంఘానికి కూడా మనం ఉంటే సాధువు లాంటి జీవితం వస్తుంది, పవిత్రమైన జీవితంలో పోరాడచ్చు. అందుకని పంపించమని 10 మంది చెప్తున్నారు. చిన్న వయసులో కూడా తేడలేదు. నాకు ఒక సహోదరి గారు ఫోన్ చేశారు మొన్న ఎండాకాలంలో. ఫోన్ చేసి, పాస్టర్ గారండి మా పాప సీటు కావాలి, ఫ్రీ సీటు అని అడిగారు. నేను అన్నాను, సరే బట్టిపురంలో గిరణ్ నాకు తెలిస్తే గిరణ్ హాస్టల్ మాట్లాడా. అలా హాస్టల్ పలానా ఫోన్ చేస్తారు, మీరు ఒకసారి మాట్లాడి వాళ్ళ సీట్ ఇవ్వండి అని అన్నా. నేను చెప్పాను, వాళ్ళకి ఆ నెంబర్ ఇచ్చేసాను. 3 నెలలు అయిన దాకా ఈ పిల్లలు తీసుకెళ్ళలేదు. అన్న నాకు ఫోన్ చేశాను, తమ్ముడు ఎవరో సీట్ కావాలన్నా, నేను సీట్ వెయిటింగ్లో పెట్టాను, ఇక స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇక రాలేదు అని చెప్పేసి అన్నాడు. నేను వాళ్ళకి నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మా మీరు అప్పుడు ఫోన్ అడిగారు కదా సీట్ కావాలని, నేను సీట్ ఏర్పాటు చేశాను, పాస్టర్ రెడీ చేశాను, మీకు అంతా ఉచితమే, చదువు ఉచితమే, ఎన్ని ఫీ అని చెప్పేసి అంటే ఆయమ్మ అంటే అయ్యో పాస్టర్ మీకు షవటం మర్చిపోయింది, మ్యాటర్ సీట్లు అయిపోయిందండి అని అంటుంది. ఇంతకు మ్యాటర్ ఏంటంట? ఏమి లేదండి, బుడ్డద ప్రేమలో పడిందండి. అంటే ఎవరంట? బుడ్డదంట. ఆ అడిగిన సీట్ ఎంతో తెలుసా అండి? 6వ తరగతి సీట్ అడిగారు బట్టిపురంలో. ఆ బుడ్డదేమో ఎడబడిందంట. మరి ఆ బుట్టోడే చదువు, ఈ బుడ్డది 6 అంట. అంటే 6వ తరగతి చదివే పిల్లలను కూడా మన ప్రేమలో పడకుండా కాపాడుకోవడం శాతగాక ఎత్తిన స్వార్థం దాయాల్సిన తరం పెట్టింది. మ్యాటర్ అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైందా? చిన్న బిడ్డల్ని మందిరాన్ని దాటం శాత కాదు. పిల్లలు ప్రార్థన తీస్తాడు, మమ్మీ రే ప్రార్థన మరి అడిప్పుడు బాగుపడతాడు చెప్పండి. తల్లి బిడ్డను పక్కన పెట్టుకుని మందిరాన్ని తీసుకురావద్దండి. ఎవరి తల్లి దగ్గర వచ్చినప్పుడు బిడ్డను మందిరం ప్రతి ఆదివారం మందిరం కూర్చోబెట్టద్దండి. ఎందుకయ్యా మందిరం అంటారా? వాక్యంలో చివరి దాకా మీరు వినండి, అద్భుతమైన మలుపు దేవుడు తిప్పుతాడు. అర్థమైందా? బిడ్డల్ని గుర్రాలు తీసుకురాకపోతే, మందిరం తీసుకురాకపోతే యాకోబు జీవితం చూడండి, యాకోబు గుడారం చూడండి. ఈ ప్రపంచ చరిత్ర గతిని మార్చే యాకోబు యొక్క పేరు ప్రపంచ చరిత్రలో తిరగరాస్తా ఉందండి. సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇశ్రాయేలు దేశం
దేవుడు యాకోబు పేరు ఎందుకు పెట్టి తెలుసండి? తన పితరుడు అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, తన భవిష్యత్తు మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, ఎంత మంది ఉన్నా యాకోబు పేరుని ఆ దేశానికి పెట్టాడంటే మీరు ఆలోచించండి. యాకోబు గుడారంలో దేవుడు ఎంత రమ్యమైన జీవితాన్ని చూశాడు. ఒకటి, యాకోబు గుడారంలో మనస్సాక్షి అనే జీవితం ఉంది. ఈ రాత్రి మన గుడారంలో కూడా మనస్సాక్షి అనేది ఉండాలి. అనగా మంచిది చెడేది, ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, ఈ మాట జనాలు అనొచ్చా అనకూడదని ఎంత మాట పెడితే అంత మాట నోటుకు వచ్చేటువంటి మాట అనుకోకుండా హద్దుల్లో ఉంటే నీవు నేను క్షేమంగా ఉంటాం. ఈ విషయంలో మనకు మనస్సాక్షి అనేది పనిచేయాలి. రెండోది, యాకోబు గుడారంలో ఏముంది? పరిశుద్ధమైన జీవితం. ఒంటి మీద 71 సంవత్సరం వయసు వచ్చిన పరాయి స్త్రీగా కన్నెత్తుకొచ్చినటువంటి యాకోబు గుడారంలో ఈ పరిశుద్ధత కొరకు మనం రంపట్లాడి దేవుని యొక్క వాక్యం నడుస్తున్న మనం ఈ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడానికి దినదినము కష్టపడుతూ ఉండాలి. రెండు చెప్పా. మూడో విషయం చెప్తాను, చదవండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం, యాకోబు గుడారంలో మూడో విషయం. ఆదికాండము 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని తనలో పైకెత్తుకొని, మీరు ఏమనుకోకుండా నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబుల్ ఉంటే అంతమంది వాక్యం చూడండి. ఒకవేళ బైబుల్ తీసుకురాకపోతే పరిశుద్ధ మొబైల్ ఫోన్ తీయండి, అందులో యాప్ ఉంటుంది, బైబుల్ యాప్ ఉంటుంది కదా, అదేనే తీయండి. నేను మీరు అందరం కలిసి ఈ మాట ఒక్కసారి చదువుతాం. నేను చదువుతాను, మీరు చదువుతారు. ఎందుకంటే ఈ మాట ఎలా ఉంటుందో చదివితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1 2 3 అంటాను. 28వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం చదువుతున్నాం. స్టార్ట్ చేయండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని, ఇప్పుడు తల పైకి ఎత్తుకోలేక, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అని వాక్యం రాసే సమయానికి అతని వయసు ఎంత చెప్పండి నానా? చెప్పండి తల్లి. 71 సంవత్సరాలు, అనగా 16 వెళ్ళేటువంటి సమయంలో ఈ సంగతి చెప్పాడు. ఇప్పుడు ఏసేపు స్టేట్మెంట్ చేశాడు, మా తమ్ముడు మా అమ్మ నాన్న మాట విని వాడు 16 పోతున్నాడు, మేనమా వీటికి అన్నాడు. అంటే ఒంటి మీద 71 సంవత్సరాల వయసు వచ్చినా ఎవరు మాట అంటాడండి? తల్లిదండ్రుల మాట వినే గుణం యాకోబు గుడారంలో ఉంది. ఇప్పుడు మన గుడారం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఒంటి మీద 71 ఏళ్ళ వయసు వచ్చిన కన్న తల్లిదండ్రుల మాట వినే ఒక్కనే ఈ భూమి మీద ఉండాలండి. 71 ఏళ్ళు కాదు, 18 ఏళ్ళు రాటవలసి, మమ్మీ ఐఎమ్ మేజర్, నా ఇష్టం పంపు మేజరు మరి అనుకున్నా రెక్కల మొక్కలు చేసుకుని పగలనక ఎండలక వాడక మచ్చలక నీకు చదివించి నీ కోసం వస్తువులు పడుకుని కడుపులో మార్చుకుని పచ్చళ్ళు తిని బతికి నేను బతికిస్తే నీ ఒక్క నీకు స్వతంత్రం వచ్చిందా? తల్లిదండ్రుల గుండెల మీద తల్లి వాళ్ళ కన్నీటి మీద పునాదే నీ కాపురం వద్దెలదా? మనం క్షేమంగా ఉంటామా? తల్లి ఎంత పాటలు పడి ఉంటారో ఈరోజు సమృద్ధిగా తింటున్నామండి. కానీ ఒకప్పుడు తిండి తిప్పలేక సరే నివాసం లేక మనకు కడుపు నింపడానికి ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో మనసుతో చూడండి ఒకసారి. అసలు తల్లిదండ్రుల మాట వినే గుణం ఉందండి? తల్లిదండ్రుల మాట వింటా ఉందా? కాస్త చదువుకున్నామంటే కాస్త 10th చదివితే మాటాను, కాస్త బీటెక్ చదువు మమ్మీ బీటెక్ అసలు చదివితే మాటాను, కాస్త ఉద్యోగం వచ్చు, కాస్త 10,000 రూపాయలు ఉద్యోగం వచ్చి మాట్లాడతావా? 6 ఎకరం పొలం ఉన్నాడు, రే రమ్మను రాజకమ్మడు మగవాడు ఎవడో రమ్మ 2 ఎకరం పొలానికి మరి ఏంటనుకున్నా అసలు తింటూ అవుతావా? సరిగా మీరు మనసులో పెట్టుకోండి. మా ఊర్లో సంఘ పెద్దలు కానుకలు పడతామని కానుకల గురించి మాట్లాడుకున్నారు. ఈస్టర్ పండుగ ఎడ చేద్దాంరా, ఎంత కానుకలు వేసామో మాట్లాడుకున్నారు. వాళ్ళ పరిచయం చేస్తుంటే పక్కన కూడా సొంత పరిచయం మొదలుపెట్టాడు. వచ్చి రే కర్ర గిరా 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 తిప్పి సెంటర్లు వేసాడు. వ్యామవారంలో మగాడుంటే ఈ కర్ర ఒక్కని అన్నాడు. ఇప్పుడు అవసరం ఏంటో చెప్పు. పెద్దలందరూ వాళ్ళ పనులు మనకి ఎందుకురా ఈ పనులు ఉంటారా, మనకి పండుగ పనులు చేయాలంటే లేదా మగాడు లేదా వ్యామవారం అన్నాడండి. వీళ్ళెవరైనా బయట ఊరంతా ఎత్తుకుంటే ఏమైపోతాడు చెప్పండి. పోనీగా మనోడే కదా శరీరం ఏదో పనిలో ఉండలేదా, 2 లోపలికి తిరుగుతున్నాడు అని మనల్ని వదిలేశారు. అయినా ఆపుతా రమ్మను అంటున్నాడండి. కరెక్ట్గా 10 నిమిషాలకి మా ఊర్లో 50లో సరైన మగోడు వచ్చాడండి. ఎవరో తెలుసండి? వాళ్ళ ఆవిడే వెనకీతో వచ్చింది. ఓరి బాబా మగోడు పిల్లల ఫీజు కట్టి కొంప పంపించారు. కొత్త వ్యాన్ని చెప్తాం. ఇప్పుడు చెప్పండి మా సంగతి ఎంత కొనాలో మనం చెప్పండి. మనం రమ్మని రమ్మనేది సరిగ్గా ఆడవాళ్ళు కళ్యాణి చూసి సరిచారం రావాల. పైగా ఇప్పుడు నేనే పెద్ద సూటు బూటు పెద్ద ఎర్ర కూర వేసుకొచ్చా. ఇంటికెళ్తే అడ్డగుడ్డు కట్టుకుని కోడిగుడ్డు ఎత్తుకెళ్తాను ఇంటికి.
మసాలా కూడా మోసుకెళ్ళదు. వాక్యం ఎవరి కాకపోతే ఏదో దేవుడు కృప చూపించి 4 మాటలు దేవుడు నోట్లో పెట్టాడు. ఆ 4 మాటలు ఊరూరు తిరిగి అయ్యా యేసుని గురించి నమ్ముకోండి, ప్రభువుని నమ్ముకోండి, మీ బతుకులు మార్చుకోండి అని నేను మారినటువంటి నా బతుకులు సాక్ష్యం చెబుతూ అనేక మంది బతుకులు మాత్రం వాక్యం చెబుతూ ఉంటే ఈ మాత్రం మనకి భవిష్యత్తు కూడా నాయన చెప్పండి. తల్లిగా మాట వినకపోయినంత ఇదిగా మనకి ఏమో చెప్పండి. కాస్త ఉంటే మాటను, కాస్త డబ్బులుంటే మాటను, కాస్త ఉద్యోగం ఉంటే మాటను, ఏం బట్టి నీకు అద్భుతమైన మాట చెప్తాను. నోట్ చూసుకోండి. మగాళ్ళు ఏమైనా భయపెట్టాలంటే కండబలం, గుండెబలం, ధనబలం, రాజకీయ బలం చూపించాలి. కానీ ఆడవాళ్ళు మహాతనులు మీకు పుట్టుకతో వరాలు వచ్చిందేమో 2 కళ్ళతో టంటే చాలు. అమ్మ మా అమ్మకు ఒక 1000 రూపాయలు ఇస్తామండి, ఒక 500, ఒక 200 వచ్చే నెల వచ్చినప్పుడు ఎక్కలేమా? ఏది ఎంత చెప్పండి నాకు అర్థం కాదు. మాట రాదు. మేమే అరవాలి, కేకలే, ఏంటో చర్చ సెంటర్ కేకెత్తారు, ఊరందరూ వస్తారు, మీరు మాకు ఏమి కేకారు. పెద్ద మనం మగవాళ్ళం చెప్పుకోవటం కాకపోతే అయ్యా దేవుడు ప్రొప్పించి 4 మెతుకులేసి బతకరా బాబుని పెట్టాడు. కాబట్టి ఈ విషయం మనకి ఎందుకు చెప్పండి. మాట వినే స్వభావం ఉంటే బాగుపడతాం. అర్థమైందా? నెత్తి నోరు గురించి చెబుతున్నా. దేవుడు సేవకులు రక్షణ పొందండి, మందిరానికి రండి అని. దేవుడు నమ్ముకోలేను ఏంటంట. నమ్ముకోకపోతే ఏంటి? నమ్ముకోకపోతే ఏమన్నా నేను చెప్పేది. ఇప్పుడు వాక్యం చెబుతా, ఒకసారి నుంచొని అటు తిరుగుతూ వాక్యం చెబుతా. ఏమంటే కుదిరిగా నుంచోకుండా మీ కళ్ళ డైవర్ట్ చేయడానికి అటు తిరుగుతూ వాక్యం చెబుతున్నా. ఈ పిల్లలు కూతురు నన్ను అంటున్నాడు, అంకులు ముందుకు రా కింద పట్టాలి. వయసు నన్ను అంటావా ఏంటంట అని అడిగితే నడ్డి ఇరుగుద్ది, పుత్తూరు రోజు డబ్బులు కడతా. పొట్టోడు నీ వయసు నాకు చెప్తే ఏంటని అన్నాను అనుకోండి, దూరం సావరు అంటాడు. అంతే కదా. చిన్నోడు పెద్దోడు వెనకాల చెప్తే అడుగు వెనకైతే బతి కోట వచ్చి కోటానికి వస్తా. అందుగా అట్టగే చెప్పాం. బాబు యేసుప్రభు నమ్ముకోండి, లేకపోతే అగ్గిని కొనమని చెప్పాం. చలిగా హాస్పిటల్ చల్లకుండా నాశని కానీ మనం చెప్పేది ఏముంది. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తట్టుకోలేక పెట్రోల్ రాలిపోతారు ఆంధ్ర తెలంగాణ ప్రజలు. రేపు 1,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ మండుతుంటే అగ్నిగుండం శత్రువుల సాతాను వాడు శాన్ కోసం, నీకోసం కాదన్నా, నీకోసం కాదక్క. నెత్తిలో కుట్టుకుని దేవుడి యొక్క సంఘాలు గుణాలు రాక చెప్తారంటే ఇంకా నిర్లక్ష్యం వైకుంటే నష్టమేమీ కదండి. చెప్పటం మాత్రమే మన బాధ్యత. మాట వింటే బాగుపడతావు, లేకపోతే యేసు నామములో. అర్థమైందిగా. మాట వినే స్వభావం యాకోబు గుడారం ఉంది. ఇప్పటికైనా నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు మన వయసు ఏ వయసుకు వచ్చినా ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. మీ రోజున మన వయసు ఎంతో, మీ వయసు ఎంతో మీరు ఆలోచించండి. మీ కన్న తల్లిదండ్రులు మాట్లాడితే వింటున్నారా? మీ తల్లిదండ్రులు మాట కనీసం మాట్లాడితే వాళ్ళు చెప్పే మాట సంగతి తర్వాత ఏ మాట మాట్లాడుతూ వింటారండి. వయసు ఇచ్చే పెద్దోళ్ళు మాట్లాడబోతారు. అమ్మాయి అమ్మాయి ఏంటి కూసో తెల్లవకు ఏంటి అమ్మ. ముసలోళ్ళ మాట కూడా వినబుద్ధి కావట్లేదు మనకి. తల్లిగా రేపు ఆ బతుకులకు మనం వెళ్ళాం, ఆ గతి మనకు పట్టదు. కనీసం పెద్దోళ్ళు వయసు మనతో మాట్లాడాలని కోరుకుంటారండి. కాసేపు మాట్లాడేవాళ్ళు లేక తల్లి నా బిడ్డలు నాతో మాట్లాడతారు, నా కొడుకు నాతో కాసేపు మాట్లాడతాడు, నా కూతురు నాతో కాసేపు మాట్లాడతాని మాటలు పెట్టబడి మనసు రావట్లేదే. మరి తెల్లవారు లెగితే వారం 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 ప్రేమించేదను ఏడ తెచ్చి ఒక్క ప్రేమగా దిక్కులేదే. కన్న తల్లిదండ్రుల మాట వినకుండా పోయి మనం తల్లి తెలుసుకోకపోతే యాకోబు గుడారాన్ని చూడాలి. యాకోబుని గుడారము రమ్యమైందని దేవుడు ఎందుకు చెప్పి తెలుసండి. ఆ గుడారంలో మాట వినే తత్వం అని చెప్తున్నాను. వయసు రీత్యా ముసలి తండ్రి అండి, కళ్ళు కూడా సరి కనపడమండి. ఇసాక్కి కళ్ళు కూడా కనిపించడండి. ఆ తండ్రి 140 సంవత్సరాల వయసు తండ్రి మాట్లాడితే ఈ యాకోబు 71 ఏళ్ళు ఉంటాయి మాట్లాడు. అబ్బాయి వెళ్ళి మేనమామ ఇంటికెళ్ళు. సరే డాడీ. అక్కడ వాళ్ళ అబ్బాయి చూపిన అమ్మాయిని పెళ్లి చేసుకో. సరే డాడీ, సరే డాడీ అని. అసలు మీరు కొంచెం ఇమాజినేషన్కి వెళ్ళి వయసు ఇచ్చే 71 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఒక తల్లిదండ్రులు చెప్పే మాట వినే మనసు ఉందంటే ఎక్కడ పెరిగాడండి ఆయన? ఎక్కడ పెరిగాడు? యాకోబు గుడారములో సాధువుగా పెరిగాడు. సంఘముని ఈ గుడారంలో ఎవరైతే పెరుగుతారో వాళ్ళకి మాట వినే గుణం వస్తుంది. కాబట్టి చూద్దానండి, తల్లిదండ్రులు వయసు ఇచ్చా ముసలోళ్ళైనా ఇంకో మాట చెప్తా. ఈరోజు మీకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వయసు నుంచే వాళ్ళు నాకు చాలా చిన్నవాడు అయినా దేవుడు వాళ్ళకు తండ్రి తల్లి స్థానం మనకు పెట్టాడు. కాబట్టి తల్లి తండ్రి ఉన్నటువంటి వారి మాట మనం ఎప్పుడైతే వింటామో మనం బాగుపడతాం. నా మాట అర్థమవుతుందా? ఎందుకంటే ఒకటప్పుడు ఒక మాట చెప్తారండి, మాట వినేటప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకల మాట వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మాట చెప్తాను,
దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడు కొన్ని పనులు నచ్చినా చెయ్యాలి, నచ్చకపోయినా చెయ్యాలి. ఎప్పుడు నచ్చినా చెయ్యాలి, నచ్చకపోతే ఎట్లా చేస్తారు పాస్టర్ గారు? నచ్చితే చేస్తారు కానీ అంటారా? కొన్ని మీకు ఉదాహరణ చెప్పనా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వివాహానికి వెళ్ళారండి. కాననే ఊరు గుర్తుందా? ఆ వివాహానికి వెళ్ళినప్పుడు ఏమైపోయింది? తెలిసిపోతుంది మీకు అసలు. కొన్ని పర్లా కానీ పోతారు, నాకు ఇవ్వడం లేదు. ఏముందండి? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఆ శిష్యుని పిలిచి ఈ 6 రాతి విహారాలను ఏమన్నాడు? నేలతో నేను పండి అని అన్నాడు. అవునండి, మీరు చెప్పండి. యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆయన శిష్యుల ప్లేస్లో మీరు కానీ నేను కానీ ఉంటే ఏమనే వాళ్ళని చెప్పండి? మనందరి ప్రతినిధిగా నేను చెప్పమంటారా? గురువు గారు ద్రాక్షరసం అయిపోతే నేను పోయమంటున్నావు ఏంటి అని ఎదురు క్వశ్చన్ వేసేవాళ్ళం. అందుకే ఎదురు బదులు ఎక్కడ బతుకుతున్నాం. అయిపోయింది ఏంటి? ద్రాక్షరసం. యేసుప్రభు పోయమని ఏంటి? ఖచ్చితంగా అడుగుతాం. ఏమని? ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు ఎందుకు పోయాలి అని అడుగుతాం. ఎదురు క్వశ్చన్ ఇస్తాం కాబట్టి ఎదురు బదులు ఎక్కడ బతుకుతాం. ఇప్పటికైనా సరే అమ్మ కొంచెం కుర్చీ జరుపు, అమ్మ ఇట్లా అమ్మండి. ఎందుకు? సరిపోతాయి. నువ్వు చెప్పే వాకే కుర్చీ తీయాలంటే అసలు మాట ఈయన గుణం ఎంత అమ్మ మీ తప్పు కాదులే. మన ఎంత వంటలేదు మన ఇంటి అవ్వమ్మ కూడా. ఎవరు? మన అమ్మమ్మ నెత్తి నోరు కొట్టుకు చెప్పాడు దేవుడు. ఈ తోట పళ్ళు అన్నీ తిను, ఆ చెట్టు పొలం తినబాక చెప్తే ఏంటంతా అనకుండా పోయి ఆ పళ్ళు కింద మన పంప నిలువులో ముంచింది. ఈ అర్ధరాత్రులు అపరాత్రి కోటాలేంటో సువార్త ఏంటో హాయిగా నిద్రపోయి పని చేసి వచ్చి నిద్రపోతున్నారు పాపం. వాళ్ళు అనుకుంటారు ఏంటో ఊరి మధ్యలో 3 ఊరు బట్టి ఏళ్ళ మీద అంటాయి. కోటాలు అయిపోయి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడండి, ఊర్లో ఇది దాగిచ్చారా ఏళ్ళ మీద అంట. ఏంటది? ఏది ఏళ్ళ మీద? రికార్డింగ్ చేసి రికార్డింగ్ డ్యాన్స్ వన్స్ మోర్ అని వాక్యమైన వన్స్ మోర్ అన్నారని ఎప్పుడన్నా? కళ్ళు కనపడ పొళ్ళు ఉడుకున్న స్టేజ్ కాడ పోయి ఒక పాట డ్యాన్స్ అయ్యి అదే వాక్యం కనుక ఒక పావుగంట ఎక్స్ట్రా చెప్తే ఎంతసేపు పోవటం ఏంటి? ఎంతసేపు చెబుతారు ఎక్కడ? ఎన్ని తిరుగులు తిరుగుతారు. అటు వాళ్ళ చేత తిట్టించుకుని ఇటు మీ చేత తిట్టించుకుని ఎంతమంది అనిపించుకోవాలి. కారణం మన అమ్మమ్మ. మాట వినే తత్వం ఆవకలేదు, రక్త సంబంధం మనకు కూడా. అందుకని యాకోబు గుడారం చూడండి, ఆ గుడారంలో పెరిగితే మాట వినే తత్వం వస్తుంది. తల్లి చెల్లాక పెద్దలు ఒక మాట చెప్పినప్పుడు నచ్చినా నచ్చకపోయినా నువ్వు విధేయత చూపించి చూడు, అన్ని నామముల కంటే పైనామంగా నీ పేరు హెచ్చరించబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ యాకోబు నీ గుడారములో రమ్యమైనవి చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు యాకోబు గురించి. అప్పచెప్పండి. నెంబర్ 1, యాకోబు గుడారంలో మనస్సాక్ష్యం ఉంది. నెంబర్ 2, యాకోబు గుడారము పరిశుద్ధమైంది. నెంబర్ 3, యాకోబు గుడారము మాట వినే తత్వం ఉంది. కాబట్టి గుడారంలో యాకోబు సాధువై గుడారంలో పెరిగాడు అన్నాడు. అనగా సంఘమని ఈ గుడారంలో ఎవరు పెరుగుతారో వాడి జీవితం అని గుడారం లోపల మంచి మనస్సాక్షి వస్తుంది. పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడానికి రంపట్లాడతాడు. అంతేకాదు ఏ వయసుకు వచ్చినా బ్రతికినంత కాలం తల్లిదండ్రుల మాట వినే తత్వము ఆ గుడారం కూర్చో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ ఇల్లు కూడా చెప్పాలిగా. ఎవరిది ఆపోజిట్ ఇల్లు? ఇంకో గుడారం. యాకోబు గుడారం ఎవరు కూడా ఆపోజిట్ ఉందండి? ఏసేపు గుడారం కూడా 3 మాటలు టకటక చెప్పేస్తారు, మీరు క్యాచ్ చేసేయండి. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. చదువునా? ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. చూడండి, రైట్. యాకోబు ఎక్కడ ఉన్నాడు? గుడారంలో పెరిగాడు. ఏశావు ఎక్కడ ఉన్నాడు? ఏశావు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు ఎక్కడ ఎదిగాడంట? అరణ్యవాసి అయి, ఎట్లా? వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా. అంటే మనోడికి కొంపగూడు లేదు. ఎంతసేపుడు బజార్లు అంటే దేశవాడు పంపడం అంటే అర్థమైంది మీకు ఇప్పుడండి? ఒక పక్కని సోదరుడేమో గుడారంలో పెరుగుతున్నాడు, అదే గర్భాలు పుట్టాడు, అదే సంఘంలో పుట్టాడు, పేరుకు సంఘంలో ఉన్నాడు, కానీ ఏ రోజు మందిరానికి సావల. ఎవరు? ఏసేవయ్య. మనకి అసలు ఇంత సంబంధం లేదు అసలు. ఎంతసేపటికి అరణ్యవాసిగా తిరిగాడు. తల్లి, ఈ లోకమైనటువంటి అరణ్యంలో కొంపలపై తిరిగేటువంటి బతుకు అలవాటు ఉన్న వారికి ఎలా కూడా తెలుసండి? వేటాటంలో నేర్పరంట. ఎవరికి? ఏశావు వేటాటం నేర్పరన్నాడు. ఎవరిని వేటాడతాడు? లోకంలో ఉండే ఎవరినైనా వేటాడేస్తాడు. మిగిలిన మసాలు మీరేసి ఊరుకోండి.
మేమేం మాట అంటున్నా యూట్యూబ్లో పెడుతున్నారు, ఎందుకు వచ్చిన గోడ? వేటాడటంలో నేర్పరి ఎవరిని? అరణ్యంలో ఉన్నటువంటి వాటిని, జంతువుల్ని, పక్షుల్ని, ఇక మన భాషలో చెప్పాలంటే పిట్టల్ని, వీటిని వేటాడతారు చూసారండి. వేటాడి పడగొట్టేస్తాడు. వాటిలో నేర్పరి. మీకు చెప్తా వినండి. లోక సంబంధమైన మాటల్లో కొంతమంది నేర్పరిగా ఉంటారండి. వాళ్ళు మాటలు మాట్లాడితే తిమ్మిని బమ్మిని చేసేస్తారు. వాళ్ళ మాటలు చదువుకుంటే ఎంత పెద్ద సేవకులైనా అసలు మాటలతో వాళ్ళు ఎదురు మాట్లాడేది అనమాట. ఏంటి మనం అంటే మాట్లాడము మన ముందు ఎవరు? లోక సంబంధమైన మాట్లాడే వినండి. లోక సంబంధమైన మాటలో ఇతడు ఆది తీరిపోయాడు. ఈ రాత్రి ఒక చక్కని మాట చెప్తాడు వాక్యం నుంచి, విలువైన మాట దేవుడు మాట్లాడబోతున్నాడు. జాగ్రత్త వినండి. తల్లిగా అన్న అక్క మీరైనా నేనైనా ఈ లోక సంబంధమైన మాటలు ఎంత నేర్పరమైనా అది మన బిడ్డల బతుకులు బాగు చేయదు, మన బతుకులు బాగు చేయదు. రుజువు చూపిస్తాను, చూస్తాను ఒకసారి. చదవను ఒకసారి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ లోక సంబంధమైన మాటలు నేర్పని ఎంత మంది ఉన్నా ఏం జరుగుతుందో చూడండి. నన్ను అప్పుడు మోషే, ప్రభువా ఎంతగా మునుపైనను నీవు దాసుతో మాట్లాడినప్పుడైనా నేను మాట నేర్పరని కాదు, నాకు నోటి మాన్యము నాలిక మాన్యము కలవాడని యెహోవాతో. రైట్, ఇటు చూడండి ఒకసారి. మోషేని దేవుడు సేవకు పంపించినప్పుడు ఒక మాట అడిగాడు. మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు నడిపించు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నానండి. మోషే గారు ఏమన్నా చెప్పండి ఇప్పుడు? అయ్యా నేను ఇప్పుడైనాను ఎందుకు మునుపైనాను ఏం కాదు, నేను మాటలు నేర్పరని ఉందండి. ఆ మాట చదవండి. నేను మాట నేర్పరని కాదు, నాకు నోటి మాన్యము నాలిక మాన్యం ఉన్నట్ట. నోటి మాన్యం అంటే ఏంటండి? నత్తోడు. అంటే మోసేకి ఏమి చేత కాదు, మాట్లాడటం చేత కాదు. పైగా మాటల్లో నేర్పరి కాదు. నేను మాట్లాడానయ్యా, నాకు మాటలు నేర్పరి కాదు, నన్ను వదిలేయి అన్నాడు. మామూలుగా మాట్లాడితేనే జనం సంఘం నడిపించలేకపోతున్నా, ఇక నత్తి మాటలు మాట్లాడితే నాలిక మాన్యం అంటే ఏంటి? నత్తి అనమాట. అంటే కొన్ని అక్షరం కొన్ని పదాలు పలకపోతే ఏమైంది? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాం, మేము కనుక పదాలు సరి పలకపోతే ఏమంటారు? ఏమనరా? ఒక బిర్యానీ నేను చెప్పలే, ఎవరో పాస్టర్ గారు చెప్తున్నాను. ఒక అమ్మాయి పాట పాడటానికి వచ్చింది. అమ్మ కొంతమందికి అక్షరాలు పలకపోతే ఏం చేస్తారు? ప్రాణాక్షరాలు వదిలేసినప్పుడు ఆ పాటను జాగ్రత్తగా ఉండి పాడాలి. అయినా సరే రాకపోయినా రోగాలు తెప్పేయాల్సిందే. కాబట్టి పాడాల్సిందే. నేర్చుకుని పాడటం ఏదో మన కళ్ళెదుగుండి అన్ని అవకాశాలు ఉన్నాయి, నేర్చుకుని పాడవచ్చు. అసలు నేర్చుకోవడం లేదు, ఏమి లేదు, పాడేయటమే. పోనీ ఏం గురించి పాడతాం? పాడితే పాడలేదు, దేవుడు వింటా ఉంటాడు, మనం వినపోయినా. కానీ ఆ పాట పాడుతుంది, జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడా అని పాడుతుందండి. ఈ ఒరిజినల్ పాట చెప్పండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అని పాడాలి. కానీ ఇప్పుడు అక్కడికి రాబలకపోతే అక్షరం ఏమొచ్చి చెప్పండి. ఇప్పుడు జ్యోతిర్మయుడాలో తీసేస్తే పాడమండి చూద్దాం మీరు. జ్యోతి మొగుడు అని పాట వచ్చింది. పాస్టర్ గారు లావిడ జ్యోతి అంట, రకాల జ్యోతి లావిడ. అంటే మనకు కొన్ని అక్షరాలు రానప్పుడు చూడండి, ఒక పాట అక్షరం పడకపోతేనే మనకి ఎంత బాధగా ఉంది. మోషే గారు మాత్రం తెలివైనడండి. మోషే గారు బాగా తెలివైనటువంటి. అందుకని అయ్యా నాకు నాలిక బాగానే ఉంది, నన్ను వదిలే బాబు, సేవకు చాలా మందిలో వాళ్ళు నడిపించుకోవాలన్నాడండి. అంటే దీన్ని బట్టి నాట్లు సరిగా రాకపోతే మన సేవ మేము అదండి. చెప్పండి. మా సోదరి గారు, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో 91 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. ఆ రోజు నేను ఒక చిన్న సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంటా ఉంటుంది. ఆ రోజున ఒక చంద్రావూరు తోటలో ఒక అబ్బాయి ఆవిడ చాలా బాగా ప్రేమించి చంపేసుకుని ఇంట్లో పాతేసుకున్నాడు. ఇంట్లోనే బాధ చేశాడండి. చూడండి ఎంత ప్రేమించాడు. ఇంట్లో పాతేస్తే ఎవరు చూడరామనుకున్నారు. పాపం ఎడకపోద్దండి, వెనకైతే వచ్చిందిగా. 4 రోజులు శవం బయటకు వచ్చింది, కప్పు కొట్టేస్తుంది. ఎవరి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు చూశారు, పోలీసులు ఫోన్ చేశారు. ఇక తెనాలి టౌన్ పోలీసులు వచ్చి మనోడు అక్కడ అంతా కూడా రౌండప్ చేసి అక్కడ ఎంక్వైరీ చేస్తా ఉన్నారండి. అదే టైంకి మన స్త్రీ సమాజం వారు అందరూ వచ్చి చూస్తున్నారు. వచ్చి అసలు శవాన్ని చూస్తా, అక్కాయ్ ఏంటి ఇస్మాయిల్ వస్తుంది అని అంటుందండి. మాకేం అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందేమో. ఏంటి ఇస్మాయిల్ వస్తుందండి, స్మెల్కి వచ్చి చెప్పాలన్నమాట. మనకు మాట ఇంగ్లీష్ వాళ్ళకి వాసన వస్తున్నాక ఎవరు ఏమంటారు చెప్పండి? రాని ఇంగ్లీష్తో కూడా ఇప్పుడు అనుకోతే ఇస్మాయిల్ వస్తున్నాయంటారు అనగానే ఓ స్మెల్ వస్తుంది. ఏమి ఎంత సీనియర్ అయితే పక్కన ఇంకా సీనియర్, అక్కాయ్ పోస్ట్ ఆఫీస్ ఏదో చెప్పాలంటే పోస్ట్ ఆఫీస్ అంట, పోస్ట్ మార్టంకి వచ్చి చెప్పాలి.
మనకు ఎందుకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చిన భాష మాట్లాడుకుంటాం కదండి. నాకు ఇంగ్లీష్ పెద్ద రాదు, నేను మాట్లాడలేను కూడా. వచ్చిందంటే మాట్లాడేవాడు వస్తే మాట్లాడదు అన్నం, రాని ఇంగ్లీష్ నాకు ఎందుకు మాట్లాడటం. అలాగే మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి, పాటలు రాకపోయినా రాగాలు ఇప్పియాల్సింది మొత్తం రాయిపోయి. పైగా ఫోన్ మీకు అవకాశం, స్మార్ట్ ఫోన్ ఇచ్చారు దేవుడు, చక్కగా ఈరోజు కృప చూపించారు. కాకపోతే నేర్చుకోవచ్చుగా. 1-4 సార్లు మన ఆంధ్రప్రదేశ్ మీద పాటలు ఉన్నాయి, అవన్నీ నొక్కితే వస్తే 1-4 సార్లు ఇంటే పాట చక్కగా పాడేయచ్చు. మరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల శ్రీలు అలా రావసలా, మన గొంతు మనకి ఇచ్చాడు, ఆ గొంతుతో పాడేయచ్చు. పోనీలేండి, మన సంగతి పక్కన పెడితే మోషే అన్న మాత్రం తెలివైనోడు. ఏమన్నాడు, అయ్యా నాకు సేవకు పోను, నాకు నాలిక మాన్యం ఉంది, నేను నోటి మాన్యం ఉంది, నేను మాటలు నేర్పని కాదు అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. మోషే నాకు నాలిక మాన్యం ఉంది, నేను మాటలు నేర్పని కాదు అంటున్నాడు. ఇది నిజం అబద్ధమా? మోషే పైన ఒక పాట రాశాడు కూడా, నత్తివాడైన మోషేని సేవలోకి వాడుకున్నామన్నాడు. మోషేకి నత్తి ఉందా? మోషే మాటలు నేర్పరు కాదా? వాక్యం చూస్తారు ఒకసారి, చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఈ స్టేట్మెంట్ యాజ్ ఎత్తుకెళ్ళి అక్కడ ఏం రాసిందో చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చదివి ఏం రాసి చెప్పండి. మోషే ఐగుప్తీల సకల విద్యలందు అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యుడై తలల పైకెత్తుకుని చెప్పండి. సన్హెడ్రిన్ మహాసభలో ఇదే స్టెఫెను ప్రసంగం చేశాడు. ఏమని? అయ్యా మోషే ఐగుప్తుల సకల విద్యలందు మాటల యందు నేర్పరి అని అన్నాడు. మోషే ఏమంటాడు? అయ్యా నేను మాటలో నేర్పరి కాదు అన్నాడు. ఇద్దరు ఎవరు మాట్లాడి చెప్పండి. నీకు తెలుసు ప్రభువా, నేను మాటలు నేర్పని కాదు, నాకు మాటలు రావు అని అంటున్నాడు. ఒక పక్క నేను నత్తివాడిని అంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నింపినటువంటి సన్హెడ్రిన్ మహాసభ, పరిశుద్ధాత్మ నింపినటువంటి స్టెఫెన్, అతని ప్రసంగంలో ఈ మోషే మాటల యందు ప్రావీణ్యం కలిగిన వాడు అన్నాడు. మోషే మాట్లాడి ఐగుప్తు దేశంలో ఒక్కొక్కరికి వణుకు పుట్టింది, అలాంటి మాటకారి. కానీ ఇక్కడేమంటున్నాడు, నేను మాటలో నేర్పని. మరి 2 వాక్యాలు ఏది నిజమై ఉండాలి? అది చెప్తాకి 2 విషయం. మరి ఈ 2 వాక్యాలు ఏది నిజం చెప్తానండి. మోషే చెప్పింది నిజమే, స్టెఫెన్ మాట్లాడుతుంది నిజమే. అయితే ఈ 2 నిజాలు కలిపి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మోషే 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు చెప్పండి? 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడండి? ఐగుప్తిలో పెరిగాడు. ఐగుప్తిలో యువరాజుగా పెరిగాడు. అంతేగా భాష గారు? ఐగుప్తిలో సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు నేరుగా సేవకు పంపించాడా, గొర్రెల కాపరికి పంపించాడా? చెప్పండి. గొర్రెల కాపరికి పంపించాడు. అంటే నేరుగా పంపిలా. ఐగుప్తులోంచి బయటికి రాగానే మోషేని తీసుకొచ్చి మిథ్యాను అరణ్యంలో తన మామగారు ఇత్రో గారి ఇంటి దగ్గర పెట్టి గొర్రెల కాపరిగా పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అనగా 40 సంవత్సరాలు ఐగుప్తులో విద్య నేర్చుకుంటే ఆ విద్య మొత్తం ఎవరి మీద చూపించాలి? ఇప్పుడు గొర్రెల మీద చూపించాలి. ఇప్పుడు గొర్రెల మీద ఏ విద్య చూపించాలి? చూపించండి. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నాడు మోషే. ఐగుప్తుల కత్తిలోను, కరాటలోను, అన్నిటిలోను, మాటల్లోను నైపుణ్యత నేర్చుకున్నాడు. మంచి వీరుడు. ఇప్పుడు ఆ విద్యలు మొత్తం ఎవరి మీద చూపించాలి? గొర్రెల మీద చూపించాలి. గొర్రెల మీద ఏ విద్య చూపిస్తాడు? కమాన్ అంటాడా? పోనీ కరాటే కత్తి తీసుకుని గొర్రె రా అంటాడండి. పోనీ ఏం భాష మాట్లాడతారు? గొర్రె అంటాడండి. పోనీ గొర్రెలతో ఏ భాష మాట్లాడదు చెప్పండి? మనమే మాట్లాడతాం గొర్రెలతో. ఇప్పుడు మాట్లాడేదమ్మా. పోనీ నాకు తెలిసిన భాష చెబుతానండి. నేను కూడా గీతలు దొరికాను దేవుడు దేవాలి చిన్నప్పుడు, మొత్తం పోగొట్టి ఎత్తికెళ్ళి అయ్యే పోయింది. మరి గీతలు దొరికే పోతు కొమ్మ చాడ ఎత్తుకొట్టి అయ్యి తెగ తిట్టారు మా నాన్న. ఏమ్మా గీతలు దొరికినప్పుడు, గొర్రెలు దొరికినప్పుడు ఏమని మాట్లాడతాం? అట్తో భాష ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, తమిళ మలయాళం రావు. దాటికి ఏమొచ్చు? ఎవరిని? గొర్రెలు. అంతే కదండి. అంటే ఇప్పుడు మోషే గారు ఎన్ని సంవత్సరాలు ఈ మాట అనాలి? 40 సంవత్సరాలు మోషే ఒకటే భాష అని 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 ఐగుప్తుల విని విద్య మొత్తం పోయి నత్తివాడిగా మిగిలిపోయా. నాలుక మాట్లాడలేదయ్యా. 40 సంవత్సరాలు ఐగుప్త విద్య మొత్తం గొర్రెల కాపరిగా పెట్టి ఈ గొర్రెలతో ఏ భాష మాట్లాడాలి తెలియక నత్తివాడైపోయాడు. భాష మొత్తం పోయింది, విద్య మొత్తం పోయింది. 40 సంవత్సరాలు నేర్చుకున్న విద్య మొత్తాన్ని 40 సంవత్సరాలు సున్నా చేసి ఉంచబెట్టాడు. అంటే దీన్ని బట్టి దేవుని సేవలకు మోషే వెళ్ళాలంటే నీ ఐగుప్తీయుల విద్యలు మొత్తం సంఘంలో చూపిస్తే సంఘం నడవదు.
సంఘం నడవాలంటే లోక సంబంధమైన తెలివితేటలు సంఘాన్ని నడిపించలేము అన్న సంగతి దేవుడికి తెలుసు. కాబట్టి మీకు చూడండి, దేవుని సేవకు వచ్చేటప్పుడు తనిగా లోకంలో మాకు సకల విద్యలు ఉండొచ్చు. నేను మంచి డాన్సర్, మంచి 8వ తరగతి నుంచి కరాటే నేర్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమన్నా బాగా ముసలి రంగేసినటువంటి అంటే మంచి కరాటే నేర్చుకున్నా, మంచి కబడ్డీ ప్లేయర్ని కూడా, ఎవరంటే మంచి బేస్బాల్ ప్లేయర్ని, అలాగనే మోడ్స్ క్రికెట్ మంచి ప్లేయర్ని, మంచి అని నేను అనుకోవటం వెళ్ళండి. వీళ్ళు అన్ని క్లారిటీ అయిపోయిన, అందుకే దేవుడు ఎత్తు తగ్గించినట్టున్నాడు. ఏంటంటే ఆల్రెడీ నాకు అంత అలాంటి లోకంలో ఫైట్ చేయడం లాంటి తెల్లవల్లి ఆ కాలేజ్ స్టడీస్ మొత్తం కూడా మా ఊరిలో ఉన్నారు. మీరు ఎవరైనా చెప్తారు ఏవాడలో మన లైఫ్ ఎలా ఉంటుందో, కాలేజ్ స్టడీస్లో మనకి ఎలా ఉంటుందో. అసలు ఊరు పోయిందే ఈ కొట్లాట్ల వల్ల, ఈ తండ్రాట్ల వల్ల. తెల్లవాళ్ళు ఎవరిని కొట్టకపోతే నిద్రే పడదు, అలాంటి బతికాం. ఎవరి అలాంటి వాడిని ఒకరోజు దేవుడు హైదరాబాద్లో పట్టుకుని తర్వాత రక్షణకు వచ్చి సువార్త చెప్పడానికి మన ప్రాంతానికి వచ్చాను. కోళ్ళపల్లం అనే ఊరికి వచ్చాం. ఆ ఊరికి వచ్చి నేను వాక్యం చెప్తా ఉంటే, ఇది ఓపెన్ మీటింగ్ కదండి, అక్కడ చర్చి బయట పక్కన భార్య భర్తలు అనుకుంటున్నారు. క్షమించండి, ఆవిడేది అంటుంది, 300 ఇచ్చి పంపించినాడు, ఏం చేసామని అంటుంది. నా ఇష్టం వచ్చిన చేత నువ్వు ఉన్నారంట. ఏంటంటే ఎక్కువ చేసే ఒక్క తోపు దోసింది, పంచలోంచి బయట పడ్డాడు. ఆడ పడతాం నేను అనుకుంటాను 6 పని చెప్పి తేడా కొట్టింది అనుకున్న వాక్యం చెబుతాను. వాక్యం చెప్పి నీకు వచ్చాడు. తన్నిందెవరు అంటే భార్య తల్లు తినేవాడు కూడా సేవకుడు అంటే లోకు అయిపోయా. సరే నేను మీకు ఒక లెక్కడుతో చెప్పండి, మీ ఇమాజినేషన్ వదిలేస్తాను. ఆవిడ అంతే నాడ పడ్డావు, నా ఫిజికల్ ఫిట్నెస్ నేను కొడితే ఆడపడతాడు. ఆమె నింటేనే పంచలో వచ్చి రోడ్డుగా పడతాడు, నాకున్న ఫిట్నెస్ కొడితే ఆడపడతాడని 30 వెళ్ళిపోయి ఏరుకోవాలి, ఎక్కడ పడతా కూడా తెలియదు. కానీ సేవలోకి వచ్చింది తంతాని కాదండి, తన్నులు తినైనా ప్రజల దేవుడు నడపడానికి. ఒక మాట పడైనా, ఒక నింద పడైనా, ఒక అవమానాలు పరిచైనా నానేటువంటి అన్నదోడు, నా తమ్ముళ్ళు, నా బావ, నా బామ్మలు ఈ పంతాల్ని ఏదో విధము చేత దేవుడికి దగ్గర చేయాలని కొట్టే సామర్థ్యం ఉన్నా చేతగానే వాళ్ళకి బతకాల్సి వస్తుందండి. ఇప్పుడు మాకున్న ఛాన్స్ ఒకటే, లోకంలో మాకు విద్య ఉంది కదా అని చెప్పి సంఘంలో మీ మీద ప్రతాపం చూపించలేము. ఇప్పుడు ఇచ్చే ఒకవేళ వాక్యం చెప్తున్నా ఎవరైతే వాక్యం అనుకోండి, నేను చేసే పని ఎల్ఐసి ఏజెంట్లా అంతకంటే చేసేది ఎవరు తిరిగి కొట్టలేము. ఎవడి కొట్టినా మా ఆయనే ఊరుకోడు, వాళ్ళు ఎన్ని మాటలు ఆయన ఏమండు, మేము కనుక ఏమనంటే లాగెడుతుంటారు మళ్ళీ. అందుకే ప్రజల రక్షణలోకి రావాలంటే లోక సంబంధం మాటలు పనికిరావు తల్లిగా. నీ బిడ్డల బ్రతుకు నీ మాటలతో మార్చబడవు. నువ్వెన్ని మాటలు చెప్పినా నీ భర్త మారడు, నువ్వెన్ని మాటలు చెప్పినా నీ భార్య మారదు, నువ్వెన్ని మాటలు చెప్పినా నీ కుటుంబాన్ని మారదు. కానీ దేవుని యొక్క వాక్యం చెబితే బండలు బద్దలైపోతాయి, కఠినమైన హృదయాన్ని మార్స్తాడు. అందుకే సంఘం అని గుడారంలో పెట్టాలి. కానీ ఏసేవుకి ఏ గుడారం లేదు, ఏ కొంప లేదు. చెప్పండి, దేని కుమారుని నువ్వు మీ కుటుంబం అంతా దేవుడు సంఘంలో ఉండి యాకోబు గుడారంలో రమ్యంగా ఉంటారా? యాంటంట అనుకున్న బజార్లండి తిరిగి ఏనాడు మందిరాన్ని పంపించుకున్న కొడుకు మిగిలిపోతే ఏసేవులాగా మాటల్లో నేర్పరి అవుతాడు, లోకంలో నేర్పరి అవుతాడు, వేటలో నేర్పరయ్యి కొంపలు కూల్చేస్తాడు. ఏసేవు యొక్క బతుకు అరణ్యములు వేటాడు నేర్పరిగా ఉన్నాడు. రెండో విషయం చెప్తాను, గబగబ చదవండి ఒకసారి. ఆది కాండము 27వ అధ్యాయం 41వ వచనం. ఆది కాండం 27వ అధ్యాయం 41వ వచనం చదవన్నాను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాను. రైట్, మీ తలలో పైకెత్తుకొని ఏసావు గుడారంలో ఏమని చెప్పండి. ఇప్పుడు రెండోది పగ. ఏముందండి అంటే బజార్లో తిరిగేటువంటి నిత్యము ఏ రోజు కొంపలు మందిరంలోకి రాకోకుండా, దేవుడు సన్నిధి అనుభవించుకోకుండా, వాక్యాన్ని అనుభవించకుండా బతికితే అరణ్యంలో తిరిగేటువంటి ఇతరుది పగలే. తెల్లవారు లేచుకొని పగ 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 పగ. నాన్న ఉన్నంత వరకే మన మధ్య రిలేషన్షిప్ ఇస్తే బిట్వీన్ తేడా నాన్న ఓటం నువ్వు ఓటం. ఎవరిని బతికినంత కాలం గుండెలో పగ పెట్టుకుని బతికేశారండి. నేను అడుగుతున్నాను, నీలా గుడారము ఏసేవు గుడారంలో ఉందా? తెల్లవారు లేస్తే జనాల మీద పగలు పెట్టుకున్నాం. పక్కింటోడి మీద పగ, ఎదురింటోడి మీద పగ, వెనకింటోడి మీద, చుట్టుపక్కల తెల్లవారి ఊరందరి మీద పగ పెట్టుకుని ఏడకొచ్చి కూర్చుని ప్రేమించేదం అధికంగా ఆరాధుతూ. అసలు మనం పాడే పాటకి మనం చేసే పనికి సంబంధం ఉంటుందా? పగ ఉండేటువంటిది. ఈరోజు తల్లి మన గుడారం నిండా పగ ప్రతీకారం బతుకుతా ఉంటే లోకంలో పెరిగేవాడు పగలతో బతుకుతాడు. గుడారంలో పెరిగేటువంటి యాకోబు అతను పరిశుద్ధమైన బ్రతుకు, సోదరుడేమో పరిశుద్ధమైన బతుకుతా ఉంటే నువ్వేమో
బతికినంతకాలం పగ 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 బతికేస్తా ఉన్నాం. ఈ రోజున లోకంలో ఏసేవు బతుకో ఎందుకు నాశనం అయిపోయింది తెలుసా అండి? చరిత్ర హీరుగా ఎందుకు నిలబడి తెలుసా? ఆ పేరుకి దేవుడు చెడు అవకాశాన్ని ధృవీకరించుకుని అతను బతికేటువంటి ఆ బతుకులో పగల పెట్టుకుని బతికాడు. ఈరోజు చెప్తున్నాను, నా జీవితంలో పగ ఉందంటే మన కొంప ఏసేవు లాంటి కొంప. ఏమండి, మనలో పగలనేది ఉండొద్దండి. మా మావిడి గారు చూడు చెప్పాకండి, ఈ మాట చెప్పొద్దండి సార్, వీళ్ళు చెబుతారు మసాలు వేసి. అందుకని వారు నాకు మాట అంటా ఉంటాను. మేము పెళ్ళి అయిపోతున్నాం, మా ఆవిడ అనేది మామయ్య పౌరుషం అంటే కొమ్మరా బతుకున్న వాళ్ళే అనేది ఉండాలా మేడ? అమ్మో అమ్మయ్య ఉంటారు. మా ఆవిడ మా మేనవాళ్ళు అనమాట, కొబ్బరి బతుకులు కనపర్తేమో మా అమ్మ కనపర్తలు ఆడపడుచు అనమాట. ఏమండి అలాంటి నాకు పగ ఉంది నాకు ఇప్పుడు. అందుకే చెప్తానండి, మా ఆవిడ అనేది పౌరుషం అంటే కొమ్మరా బతుకులు వాళ్ళు. అంటే మా తెనాలికి ఏమీ లేదు, అంటే మా ఇంటి పేరు తెనాలి అంటే మాకేమీ లేదు. పౌరుషం కాదు, సిగ్గులేని వాళ్ళం. అది మేమేం సిగ్గులేని అంటే వాళ్ళ వంశం పౌరుషం కలిగి వంశం అంట. ఎందుకంటే మా అమ్మ ఇలా పాటడికి తెల్లారిపడి పలకరించుంది. ఆ సిగ్గులేని జనం నాకు వచ్చినట్టు ఉంది. ఎవరితో పాటలు ఎవరు ఎన్నో పట్టించలేదు, పలకరించేటివే. ఏమంటే రక్త సంబంధం నాకు మా అమ్మ పాటలు మా ఉద్రులు అంటారు, ఏత్తమ్మా నిన్న పాటాడి ఎందుకు పలక కలుపు అని లేవే అంటుంది. అసలు మీ తెనాల్లో సిగ్గు పెట్టాలి దేవుడు అంట అండి. అంటే ఇప్పుడు పౌరుషం అంటే ఎక్కడ తెలుసా? కొమ్మరపుత్రం లాగా ఉండాలి. నేను అన్నాను, ఏంట్రా శాంతమ్మ కొమ్మరపుత్ర పౌరుషం అన్నా ఏంటి అంత పౌరుషం మీ నాన్నలకంటే? మా నాన్న అంటే మా పెద్దమామ మా మామ చిన్నప్పుడు అనుకున్నారు, పెద్దమామ పోయిందాక పలుకోవాలి. అది పౌరుషం అంటే. అంటే పౌరుషం అంటే ఎట్లున్నారంటే ఒక్కసారి తల్లుకుంటే సచ్చేదాకా. నేను అన్నాను, దాన్ని పౌరుషం అన్నారు తల్లి, పగ అంటారన్న. పౌరుషం అంటే అది కాదురా తల్లిగా. పౌరుషం అంటే ఎలా ఉంటే చెప్పనా? పౌరుషం అంటే ఊరందరికంటే దేవుళ్ళ పుట్టి కూడా కనీసం ప్రార్థన చేయటం కూడా శాతకన మన బతుక్కి పౌరుషం తెచ్చుకోవాలి. ఊరందరి పిల్లలు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి చక్కగా ప్రార్థన ఎదుగుతూ ఉంటే కన్న బిడ్డలకు మందిరాన్ని తేడం శాతకన మన బతుక్కి పౌరుషం తెచ్చుకోవాలి. ఊరందరూ వాక్యంలోను ఆరాధనలోను సేవలోను ఎదిగి పోతా ఉంటే కనీసం సంఘంలో పరిచయం చేయడం శాతకన మన బతుక్కి పౌరుషం తెచ్చుకోవాలి. రోషము అందును బట్టి రావాలి. కానీ మనకు తెలుసా, ఒక మనిషిని పలకరించలేకపోతున్నామంటే అర్థం ఏంటి తెలుసా? పగ. గుండెల్లో పగ ఉంటే ఒక మనిషిని పలకరించ బుద్ధి కాదు. పాస్టర్ గారు నరకానికల్లా పోతా, దానికి ప్రాంతం వెళ్ళబోతా మనల్ని ఎక్కడ అమ్మా పోనీ మీరు చెప్పండి. మందిరంలోకి వచ్చినటువంటి వారు మనలో పగ ఉందో లేదో నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీరు చెబుతురు. కానీ మందిరంలోకి వచ్చినటువంటి వారు ఆదివారం ఇవన్నీ మీటింగ్ కాబట్టి ఎట్లా కూర్చోవచ్చు. ఆదివారం మొదటి వచ్చి ఎలా కూర్చోవాలి? వయసు నుంచి పెద్దోళ్ళు కుర్చీలో కూర్చుంటారు, వయసు నుంచి వెనకాల కూర్చుంటారు, ముందు వచ్చి ఎలా కూర్చుంటారు? ఎదురుగా కూర్చుంటారు. రెండో వాళ్ళు వచ్చి ఎలా కూర్చోవాలి? క్రమం చెప్పండి. మొదట కూర్చుంటుంది, రెండో వచ్చి పక్కన కూర్చోవాలి. అంతే నాయన అలా చక్కగా కూర్చున్నావు అట్ట అది ఇట్లా కూర్చోవాలా. రెండో వచ్చింది అబ్బో భక్తురాలు అనుకోటి ఏడ కూర్చుంటుంది. మూడో వచ్చి అబ్బో భక్తులు వచ్చారు ఏడ కూర్చుంటుంది. అక్కడొక సొక్క అక్కడొక సొక్క అంటే నక్షత్రాలండి. ఎడ కూర్చున్నాం అసలు మనం జనాలు వచ్చి చూస్తే అబ్బా ఈ ఐక్యత ఈ కలకల ఆడుతున్నారా బాబు అనుకుంటారండి. ఇక్కడ బతుకున్న రోజులు ముగ్గేశారా? ముగ్గమ్మా నాయక చొక్క మేమేసినట్టుగా బతుకులతో ముగ్గేసారు. అక్కడొక సొక్క అక్కడొక సొక్క అక్కడ సొక్క బాగుంటాయా? సొక్కలు చూస్తే బాగావు, సొక్కలన్నీ కలిపితే చక్కని ముగ్గ ఉంది. ఎవరైనా ముగ్గులో దించవచ్చు. ముగ్గు అంటే ఆ ముగ్గు కాదు. విశ్వాసులైన నక్షత్రాలను అందరం మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరినైనా దేవుడు నడిపించవచ్చు అన్నమాట. కాబట్టి ఒక మనిషి పక్కన మనం కూర్చోలేకపోతామంటే వాళ్ళంటే మనకు పగ ఉంది. గుర్తుపెట్టుకోండి, పగలతో బ్రతికే బతుకు ఏసేవ బ్రతుకు మంద కాదు. మాట మందిరిపులు వస్తాయి, ఇళ్ళ కాడ ఒక చోట ఉంటాం, కోళ్ళ కాడు గేదెల కాడు ఎదుగు మాట వచ్చింది. కానీ మనం పగ పెట్టుకోకూడదు తల్లి. మాట మంది ఒక రోజు మానేసి 2 రోజులు 11 3 రోజులు ప్రార్థనకి అనండి. యేసు మనసు ఉంటే అంతే. యేసు ప్రభు మనసు అనుకుంటే చిన్న పిల్లగా నీ మనసు మీరు కలిగి ఉన్నాడు. ఇంకో మాట కూడా చెప్తా, నోట్ చేసుకోండి మెరులో. అమ్మా ఈ పగ మనతో సాగదు. ఒక పక్క మనం పడుకోవట్లేదు కదా, ఈ పాక ఎంతతో ఉండదా? పోనీ ఎటు మనం చచ్చాం, మన శాత కావట్లేదు, మనం పరిశుద్ధమైన బతుకో అది పగలు వదిలేయడం మన శాత కాకపోతే ఎంత తాగదు. పిల్లల మీద కూడా పోయింది ఇది. రే ఆ నీడ తొక్కావా రానుకోట మీ పెద్ద నీడ కొంకలబాక అంతే సత్యదాకా నువ్వు వస్తావు. అన్నదమ్ములు జనములు కలవని బాక ఏమ్మా. ఒక తల్లి గర్భాన్ని పుట్టేటువంటి వాళ్ళు కనీసం అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతున్నా. అయ్యా మాదే ఉందరా, వయసు అయిపోయినాము, 4 కలిగిన వాళ్ళరా మీరు, 4 అన్నదమ్ములరా మీరు, 4 అన్నదమ్ములు మీరు.
మీరందరూ కలిసి ఉన్నారా, మీరందరూ కలిసి ఉండండి. పెద్దోళ్ళు మేము ఏదో పోతున్నాం ఇట్లా అని కనీసం మన పగల మనతో నాశనం అవ్వాలి. అది సాలనట్టుగా బిడ్డల మీద ఎందుకమ్మా, ముక్కు పచ్చని బిడ్డలు, వయసు ప్రయత్ని బిడ్డలు, పాప పుణ్యతి నా బిడ్డలు, వాళ్ళకు పగలు నేర్పకండి. తల్లి, పగతో బతికేది ఏశావు గుడారము, పరిశుద్ధమైన బతికేది యాకోబు గుడారము. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాలు చెప్పాను. అంటే ఆఖరగా అసలు ఆఖరి మాట అంటే 500 క్యాండిల్ గుడికి వెళ్ళినట్టు యువతి మొఖాలు. ఒకసారి ఆ పేరు చూడని పాస్ గారి మొఖాలు, ఇది ఆఖరి మాట అనగానే అందుకని ఎలిగిస్తామంటాం. అదే ఒక అరగంట చెప్తానంటే పెట్రోల్ మార్క్స్ అందుకని అప్పుడప్పుడు ఆఖరి మాట అంటాం అవుతాం కూడా అన్నకాన్ని మీకు మూడు తీసుకెళ్తాం. అందుకని ఏశావు యొక్క కుటుంబంలో 3వ లక్షణం కూడా చూద్దామండి. 1, మాటల్లో నేర్పరిగా పెరిగాడు. 2వది, బతికినంత కాలం పగలతో బతికాడు. జీవితాంతో అంతా కూడా గుండెలు నిండా తమ్ముడి మీద పగ పెంచుకుని పగ ప్రతీకారం వచ్చే అతని గుడారం సాగింది. కానీ 3వ లక్షణంలో చూడండి, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి అన్న. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం నానేముంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమోనియు జాగ్రత్తగా తల పైకెత్తుకుని. ఇక 3వ క్యారెక్టర్ అర్థమైపోతుంది. ఏశావు గుడారంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఒక్క పూట కూటి కోసం ఆగలేక తన జ్యేష్ఠత్వ హక్కుని త్వరలో ప్రాయించుకున్నటువంటి ఇలాంటి భ్రష్టుడు వ్యభిచారి ఉంటాడేమో, జాగ్రత్త పడండి అన్నాడండి. మీరు ఆలోచించారా? అంటే పూట కూటి కోసం ఆశపడేవాడిని దేవుడు ఏమన్నా తెలుసండి, ఇలాంటి వ్యభిచారి ఉంటాడేమో చూడండి అన్నాడు. అయ్యా, మిమ్మల్ని పవిత్రమైన కన్నికి అప్పగిస్తాం అనుకుంటున్నా, రెక్కల మొక్కలు చేసుకుని పగలనక ఎండనక వానక మంచనక అవమానం నిందలు భరిస్తూ మిమ్మల్ని చక్కని సంఘం తయారు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? నిష్కలంకురాలుగా, ముడత మచ్చ డాగులని పవిత్రాలుగా ఆ దేవుడికి అప్పగించాలని, వరుడికి అప్పగించాలని ఆ సంఘాన్ని మేము తీర్చిదిద్దుతా ఉన్నాం. ఒకవేళ చేదైన వేరు ఏదైనా మొలిచి ఈ ఆత్మీయ జీవితాన్ని మిమ్మల్ని పాటు చేసేదేమని, ఇన్ని సంవత్సరాలు మా ప్రయాసానికి అర్థమైతేమని మీ విషయం మరలా పడుతున్నానని పౌలు మాట్లాడుతుంటాడు. ఏ సేవలు కోట్ చేశాడండి. ఏమని? ఒక్క పూట కూటి కోసము. ఎంత దారుణం తెలుసండి. పోనీ అసలు అన్నం లేనోడైతే కాదు కదండి, అన్నానికి ఆగలేనోడు. అది సంగతి. అక్కడ ఏ సేవకి భోజనం లేక కాదండి, భోజనానికి ఊరంతా వచ్చేది తెలుసండి. కష్టపడి పని చేసేవాడు అన్న కూటికి ఆగుతాడు, కానీ ఊళ్ళో తిరిగి వచ్చేవాడు మాత్రం ఏం చేసేసి అలిసిపోయాడంట. కాబోగా ఏమన్నా తమ్ముడు, అబ్బో ఎర్రగా ఉంది ఏంటిదే, చిక్కుడు అయిపోరా గురి పెట్టాడు. జస్ట్ తెచ్చి కలిసినాడు. ఒరే, ఇది ఉంటే అంతా పోతే అంటారా, పెట్టు. ఒక్క పూట ఆగితే బాగుండేది, ఒక్క పూట ఆగితే బాగుండేది. కానీ ఆగల. ఏమండి, నేను గత సంవత్సరంలో సోదరుడు పాస్టర్ గారికి నా యూట్యూబ్లో కానీ అలాగే నా వాట్సాప్ స్టేటస్ వస్తుంది, సార్ తెలుసు బ్రదర్ కూడా, వాటిలో నుంచి పోయిన సంవత్సరం చిన్న స్టేట్మెంట్ చెప్తాను. లాస్ట్ ఇయర్ 340 రోజుల్లో 300 సువార్త సభలో వాక్యం చెప్పానండి. ఈ మాట ఎందుకు చెప్తానండి, 340 రోజుల్లో సువార్త సభలోనే 300 సువార్త సభలో వాక్యం చెప్పాను. వాటిలో సుమారుగా 70%, అనగా 100కి 70 సంఘాలు, అన్ని సంఘాలు బయటకు వెళ్తే సాయంత్రం వాక్యం కూడా చేతికిరండి పాస్టర్ గారు, కానిచ్చాడు ముగిచ్చాడు అవకాడు భోజనాలు ఉన్నాయండి. ఎవరికి? కోటం కోడు, కోటం కోడు, కోటం కోడు. ఇక సాయంత్రం వాక్యం కూడా చెప్పడం లేదు. మరి దేనికోసం? కూడో 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 కూడే. కోటం తిరుగుతండి. కోటం అయిపోయిన తర్వాత ప్రేమ చెయ్యాలి. కొంతమంది ప్రేమ చేసుకున్నాం అనుకోండి, చెప్తాం ఎక్కడ చేసుకున్నాం అనుకోండి, చేసుకోవచ్చు. ఇప్పుడు అందరం అయిపోయిన తర్వాత ఒక ప్రేమ విందు ఉంటే కలిసి కూర్చొని, ప్రేమ విందంటే అందరం కలిసి దాంట్లో తలో ఒక ముందు తిని వెళ్తాం, దాన్ని ప్రేమ విందు అంటారు. చెప్పండి, మనం భోజనం లేక ఎవరు ఉండాలి చెప్పండి. నా మాట మీరు అర్థమైందా? ఈ రోజుల్లో దేవుడు కృపను బట్టి ఒక్క పూట భోజనం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా మనలో? నిజం. ఒకప్పుడు బతుకు మా పాతకాలంలో అన్నం లేక చాలా మంది చచ్చిపోయారండి. చాలా మంది మన పెద్దలకు భోజనం లేవండి, అన్నం లేక చాలా మంది చచ్చిపోయారు. అద్భుతమైన మాట చెప్తే నోట్ చేసుకోండి. ఒకప్పుడు అన్నం లేక చచ్చిపోయాం, ఇప్పుడు కడుపు నిండా తింటే చచ్చేటట్టున్నాం. కడుపు నిండా అన్నం పెట్ట చచ్చిపోయినట్టున్నాం. ఏమండి, మొట్టమని 15 సంవత్సరాలకి గ్యాస్ ట్రబుల్, 25 ఏళ్ళకే బీపీలు, 30 ఏళ్ళకే షుగరు. అద్భుతం మాట తెలుసా? కడుపు నిండా తింటానికి లేకుండా పోయింది. ఇదిగో అయ్యా స్వీట్ స్వీటే, కొంచెం ఉప్పు ఎంత ఉప్పు వేసి చంపేస్తాను, కొంచెం కారం, ఎంత కారమా అంటే ఉప్పు తినలేము,
కారం తినలేము, ఎవరిని స్వీట్ తినలేము. చివరికి మన జీవితం ఎలా అయిపోయిందంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు ఉంటారు, కూతురు టీవీలో వస్తాడు, ఇదిగో అమ్మా అబ్బాయి ఉదయాన్నే లేచి 2 కరివేపాకు రెబ్బలు, 2 మామిడికాయ పిందలు, 2 అవిటికాయ తొక్కలు, ఉదయం ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, రాత్రి ఒక పూట తీసుకుని గ్లాసుకి మంచిది తాగి నిద్రపో. ఈ బతకగా సాగాలనిపించదు. మరి ఈ తిండి అవసరమైన ఎవరిని చెప్పండి. ఒకప్పుడు కడుపు నిండా తిని బతికినటువంటి వాళ్ళం, ఇప్పుడు కడుపున తింటే చచ్చినట్టున్నాం. దేవుడు మనకు అన్ని సమృద్ధికి ఇచ్చాడు. తల్లి తండ్రి అక్క సువార్త కూడికలు పెట్టినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ఎంతసేపు చెప్పినా మేము సువార్త పరిచయం ప్రారంభించిన దినాల్లో 12-1 గంటల సభ వెళ్ళండి. రవి నాకు అబ్బాయి సాక్షి వెళ్ళండి, మాతో పాటు సేవ పరిచయం ప్రారంభించినప్పుడు వచ్చేవాడు. ఎంత అయిందండి, నాకు మెసేజ్ ఇచ్చే 12 అయ్యేది. 12 గంటలకు మెసేజ్ ఇచ్చేవాడు. నీకు మనం తీసుకుంటే వాళ్ళకి 2 అయ్యేది. అప్పుడు 2:30 తర్వాత అందరూ కూర్చుని అందరూ ప్రేమ తిన్నో తమ్ముడా తినరా తమ్ముడు నాకు వీళ్ళు చక్కగా ప్రేమతో పంచుకుని వెళ్ళిపోయేవాడు. అలా సువార్తకే విలువిచ్చాము ఆ రోజులో. కానీ ఇప్పుడు వాక్యం అనగానే చెప్పేగా. కానీ అద్భుతంగా మాట తెలుసా, మీ పాస్టర్ గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎంతో టైం కూడా చెప్పలా. నువ్వు ఎంత టైం చెప్పను అనలా. ఆయన సొమ్మేమైంది అనుకుంటారేమో, కూర్చోలేదు మేము కదా ఆయన చెప్పాను. ఒకటి ఇంత టైం చెప్పిన అనండి. వాక్యం అంటే ఆయనకు అంత ఇష్టం, ఆయన అంత పిచ్చి వాక్యం అంటే. అలాగే వాక్యం టైం కూడా చెప్పాలి. ఎంత టైం అయినా మెసేజ్ చెప్పాలి, వాక్యం చెప్పడం టైం ఇచ్చేసారు అంతే. సువార్త అంటే ఎంతసేపు వింటామో కదండి. ఎప్పుడో సంవత్సరం ఒకసారి పెట్టుకున్న పుడికలు కాసేపు ఎక్కువసేపు ఏమవుతుందండి, కరెక్ట్గా పరుశువుల దగ్గర ఊరి పేరు చెప్పలేండి పాపం. వాక్యం చెప్తున్నాం, చెరువులో వాక్యం చెబుతున్నామండి. చెరువు అంటే నీళ్ళు కాడ అనుకునేది, నీళ్ళు లేని చెరువు అది. మంచి ఎండాకాలం మే నెల చెరువులో వాక్యం చదువు, అది ఎండిపోయినటువంటి చెరువు, చక్కగా కోట జరుగుతుంది. వాక్యం చెబుతా ఉన్నాం, వాక్యం మాట్లాడుతూ ఉన్నాం. పరమగీతాల మీద మెసేజ్ చెబుతున్నా. శాంత ఉపోద్ఘాతం కూడా అవల పరమగీతాల మీద అవగానే చేసి వెనకాల ఒక ఆయన వచ్చాడు అని అన్నాడు. అనగా పాస్టర్ గారికి వెనక్కి వెళ్ళాడు. వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. నేను సరే ఏం నాకు వినపడింది అర్థమైపోద్ది, నాది శివుడు కాదుగా, ఎంత దూరం చెప్పలేదు స్టేజీకి వెళ్ళకి. మళ్ళీ వాక్యం చెబుతున్నా. 5 నిమిషాలు మళ్ళీ వచ్చాడు. నాకు తెలియదు. నేను పాప ఈయన బాగా నేను చూడలేదు. మరి ఎక్కడో సంవత్సరానికి ఒకసారి వచ్చి నేను స్థానికటువంటి సేవకులు అవన్నీ ఏ ఇబ్బంది కలగకూడదని నేను 2 అడుగులు వెనకేసా. అంటాడు ఎంతసేపు చెప్తారు, ఎంతసేపు చెప్తారు, భోజనం నువ్వు తినాలి భోజనం అని అన్నాడండి. ఇంకో నాకు మ్యాటర్ అర్థం భాస్కర్ నాకే మళ్ళీ ఆయన వస్తాడు ఏమి చెప్పలేదు, నాకు చెప్పలేకపోతున్నాడు. మరి అన్నం ఇచ్చావు, ఇప్పుడే ఇచ్చిన టైం అరగంట కూడా అవ్వలేదు అని కూడా కూర్చుని ఉన్నాడు. ఇక మళ్ళీ పావుగా తాగి ఎట్టు వచ్చాడు, మళ్ళీ ఎట్టు వచ్చా ఈసారి నేను కూర్చో అన్నా. నువ్వు బాగా ఉసుకునే ఉసురు సరికి నేను ఏంటన్నా, ఏంటంటే నీ బాధ ఏంటయ్యా, వీళ్ళందరూ వాక్యం పెట్టున్నారు, వాళ్ళు చక్కగా మాట చెబుతున్నాను, నీకు వచ్చిన బాధ ఏంటయ్యా అంటే ఆయన తినాలి మొత్తం అన్నం అంటే ఇప్పుడు కనుక ఈ వచ్చిన వాళ్ళు కనుక అన్నం తినకుండా వెళ్తే మా ఇద్దరు పెడతానంట. అది సంగతి మీ ఇద్దరికే పెడతాను వెళ్ళిపోయాడు. మీకు పాపం ఆయన పాపం చూస్తే పాత్ర గారు ఏమైనా అంటాడేమో అని పాపం. తర్వాత మనం అంతే కదండి, నేనేమో సొంత రోజు వచ్చి వెళ్తాను, ఆ పాస్టర్ గారు మళ్ళీ ఏం అనకూడదని ఏం మాట్లాడకుండా నేను వెంటనే శాంత ఉపోద్ఘాతమే ముగించి ఆమెను చెప్పి మైకి ఇచ్చేశారు. అయ్యో పాస్టర్ గారు ఏంటన్నాడు, ఎందుకులేండి ఇంతమంది ఉన్నారు, వాక్యపత్రం ఆత్మని చెబుతున్నా కానీ ఎవరు కూడా మాట్లాడలేదు, కాబట్టి వాళ్ళకి బోవే రెడీగా పెట్టాలేమో బోబెట్టి పంపించి మైకి ఇచ్చానండి. ఆయన పరలోకం ఉందో నన్ను అన్నాడండి. పరలోకం నుంచి వాన కొట్టింది సరిగా, మేమున్న ఎండాకాల చెరువు నిజంగా చెరువు అయింది. అంతే కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎవరో పాస్టర్ గారు చెబుతాయి ఏంటిస్తారు, ఆయన చెప్తున్నారు నాకు తెలుసు. కరెక్ట్గా ఆడ కూర్చున్నామండి. కొట్టడం ఒక్క కొండా సెట్ కూడా చర్చిలో తీసుకెళ్ళకపోయారు. చెరువులో అందరూ పోయినట్టు అందరూ తెచ్చిపెట్టారు. మొత్తం మునిగిపోయి నీళ్ళు నేను చెప్పుడు శాట పట్టుకుని ఒకటే పరుగు వెళ్ళిపోయి నా కారు కూర్చొని ఓరు అని కొడతా ఉంటే గబాగా ఒక ఆయన తలుపు పడుతున్నాడు టక్కటగని లోపల ఎక్కుతాడేమనుకుని అర్థం నుంచి రానన్నా, అయ్యా నన్ను చెప్పించబాక అయ్యా, ఏమైంది కాబట్టి అయ్యా నేనేనయ్యా నాకు తెల్లవారి దాకా వానగలేదండి. ఊరు చెరువు సిస్టమ్స్ లక్షల రూపాయల సిస్టమ్స్ అక్కడికక్కడే నీళ్ళు ఉండిపోయి వాళ్ళు ఎట్లా పట్టాల్సి కాపాడుకున్నారు. ఏమంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అక్కడ తెత్తగా బయటకు తేడానికి అవకాశం అక్కడ పోయింది. తల్లిగా దేవుడు ప్రభు చూపించి 4 ముద్దలు లోపలికి వెళ్తున్నాయి. అదే కదా 2020లో కరోనా వచ్చింది కదండి, ఎంతమంది వెళ్ళిపోయారండి ముద్ద తినపోకుండా. మంచి వాళ్ళు మేధావులు, అండబలం, కండబలం, గుండె బలం, ధనబలం, రాజకీయ బలం ఎంతోమంది మంచివాళ్ళు లోపలికి వెళ్ళిపోయారండి. కానీ మనం బతుకున్నాం కదండి, ఎందుకని పెద్ద ప్రార్థన పనులు కదా, అందుకని మనం కరోనా టచ్ కాకపోయింది మనం, అంతేనా. 4 నూకలు భూమి మీద వేసి బతుకుమని దేవుడు అవకాశం ఇచ్చారు తమ్ముడా.
కాబట్టి ఈ రోజున దేవుడి యొక్క వాక్యం దొరకటం కష్టమైపోతుంది. కాబట్టి ఆ దినాల్లో బతుకుని మనం అవకాశం దొరికినప్పుడే దేవుడి వాక్యాన్ని గుండెలో తీసుకుని, ఒకవేళ బైబిల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా బైబిల్ మొత్తం లోపల పెట్టుకుని బతికినట్టుగా రాకడ కొరకు ఎదురు చూసేవారుగా బతకాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. కాబట్టి ఒక్క పూట పూర్తిగా ఆగలేక చేస్తా హక్కునే వదిలేసుకుని ఇలాంటి భ్రష్టుడు అన్నాడు. అంటే తల్లిగా చేస్తత్వ హక్కుని గురించి ఈ మాట చెప్తున్నాను. ఎందుకైతే వదులుకునేది సార్ ఎబ్రీ పత్రిక అక్కడే చెప్తాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే జ్యేష్ఠుల సంఘము అనగా రక్షించబడిన వారి సంఘము. అంటే ఇప్పుడు ఇది ఏది వదులుకుని చెప్పండి? నువ్వు జ్యేష్ఠత్వం వదులుకుంటే ముందు పుట్టిన వదులుకోవటం కాదండి, స్వయాన రక్షణే నాకు వద్దు అని వదులుకున్నానండి. దేనికోసం? ఒక్క పూట మొద్దు కోసం ఆగలేక రక్షణ పొందుతానండి. మీరు ఎవరో చెప్పకండి. ఒక పూట దొరుకుతా ఉంది, పాస్టర్ గారు కుడి పెట్టేవాడు. అంటే ఓన్లీ సేవకులే అది ఫెలోషిప్ కోడ్ పెట్టుకుని ఒక ఫెలోషిప్ కోట పెట్టుకున్నారు. మాస్టర్ అందరూ పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బఫే సిస్టమ్ పాస్టర్ గారు వాళ్ళు బఫే సిస్టమ్ భోజనానికి వెళ్ళారు. సేవకులు అందరూ మనసులో పెట్టుకుని ఎవరు చెప్పొద్దండి, ఎందుకంటే మన పేరు చెప్పేస్తాం, ఆ ఊరు తెలుసు, వాళ్ళ ఊరు కూడా తెలుసు. అందుకని నేను అందుకే చెప్పేస్తా ఉంటా. ఇప్పుడు అందరూ మిమ్మల్ని సరిపోతా, నేను కూడా అనుకోవాలిగా. భోజనాలు పెడతా ఉంటే పాస్టర్ గారు బఫే తీసుకుని వెళ్తా ఉంటే ఒక పాస్టర్ గారు గుడ్లు పెడుతున్నాడు అనమాట. గుడ్లు పెడతాడు, వండిన గుడ్లు పెడతాడు దాంట్లో. ఈయనేమో అన్నం తీసుకుని అన్నాన్ని గుంట చేశాడు, ఆ గుంటలో గుడ్డు పెట్టాడు, అన్నాన్ని కప్పెట్టాడు. అంటే చూసేవాళ్ళు ఒక గుడ్లాగా ఉంది, దాని మీద ఇంకో గుడ్డు పెట్టాడు. ఆయన ఎన్ని గుడ్లు వచ్చి ఇప్పుడు మరి 2 గుడ్లు పెట్టుకున్నాడు. షార్ట్కి తినొద్దండి, ఎత్తుకెళ్ళి ఇంకో పాస్టర్ గారు ఎదురుగా కూర్చొని తింటున్నాడు, ఇలా పెట్టుకు తింటున్నాడు. ఈయనేమో పై గుడ్డు తినేశాడు. తర్వాత తవ్వకాలకు గుడ్డు బయటపడింది. ఎదురుగా చూసి నీకు 2 గుడ్లు వేసాడు అంటే తెలిసినోడు తెలిసినోడా అంటే నీకు 2 గుడ్లు నాకు గుడ్డ, నాకు గుడ్డు చెప్పరా ఒకరు దొక్కడా అని గుడ్డు కోసం గుడ్డును పోతున్నాడు. చివరికి ఎంత వదిలేసి మాకేం పోయే కాదు, నాకు అర్థం కాదు. గుడ్డుల కోసం కొట్టుకోవటం పెట్టాలి. అర్థమైందా? అంటే ఏసేవు నేను అనుకున్నాను, ఏసేవు ఒకడు చచ్చిపోయి ఉన్నాడేమో అనుకున్నానమ్మా. ఆడు చావా తల్లు వస్తానే ఉన్నాడు. దేవుడి వాక్యం కంటే దేవుడి మాట కంటే నీకు ఎప్పుడైతే కూడి మీద ఇష్టం పుట్టిందో నీ మీదకు యేసేవు ఆత్మ వస్తుంది. ఆ యేసేవు ఆత్మ కూటి కోసమే కోటి విచారణి దేవునికి సువార్త విషయంలో కూటి కోసం బతికి తాగేస్తుంది. కానీ దేవుడి సన్నిధి బతుకుతున్న మనం యేసేవు యొక్క గుడారం లాగా ఉండదండి. ఆ గుడారం కూడని బతుకుతా ఉంది. ఇప్పుడు మీరు అనాలి, ఏమండి పాస్టర్ కదా ఎంత కూడి నువ్వు బతుకుతావా, ఇది పెట్టకుండా మానేయండిరా అనుకుంటున్నారా? యాకోబు పోతలేదండి, యాకోబు కూడా అన్నం తిన్నాడుగా. అయితే మరి యాకోబు ఎందుకు అన్నం తిన్నాడు? ఇతను అన్నం తినబడే బతకడు. కానీ యాకోబు గుడారంలో ఏసావు గుడారంలో 2 తేడా ఉంటే వాటికి ఎందుకు గుర్తుపెట్టుకోండి. యాకోబు గుడారంలో అన్నం ఉంది, కానీ అతను బతకటానికి అన్నం తిన్నాడు. కానీ ఏసావు తినటానికే బతుకుతున్నాడు. ఈ రెండింటి తేడా అర్థమైందా? మీరు అర్థమైంది చెప్పడం గుర్తుపెట్టుకోండి. అర్థం కావుతుందా? కాబట్టి ఏసావు యొక్క గుడారంలో తల్లి జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుని దృష్టికి ఒక గుడారము రమ్యం కనబడి, యాకోబు నీ గుడారము రమ్యమైంది చెప్పాడు. ఆ మాట చెప్పడానికి గల కారణం తెలుసా? అతని గుడారంలో మనస్సాక్షితో బతుకుతున్న గుడారం అది. ఆ గుడారంలో పరిశుద్ధమైన జీవితం ఉంది. యాకోబు గుడారంలో మాట వినే తత్వం ఉంది. కాబట్టి ఆ కాసుకున్న దేవుడు నీ గుడారం రమ్యమైంది అని చెప్పాడు. కానీ అదే పక్కనకు గుడారం ఉంది. ఆ కొంప ఏడని తెలుసా అండి? అరణ్యవాసిగా తిరిగాడంట. అంటే ఏనాడు మందిరానికి నేను ఈ రాత్రి కాలంలో ముగించబోయే ముందు ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను. నీ పిల్లలు మీరు సంఘమని ఈ గుడారంలోకి వచ్చి ఎదుగుతారా, లేకపోతే నీ బిడ్డలు ఏం పర్లేదండి, లోకంలో దేశ దెమ్మలో తిరిగినా కానీ నా బిడ్డలు బాగుపడిపోతారు, ఆ రాత అట్టుంటే మేము ఏం చేస్తాం అని వదిలేస్తారా? నాకేం సమాధానం చెప్పొద్దు, మీ మనస్సాక్షి ఉందా దాన్ని చెప్పండి. బిడ్డల బ్రతుకులు ఆ పని వదిలేసి అరణ్యవాసులు తిరిగి లోకంలో మాటలో నేర్పరని వాళ్ళు మాట్లాడతారు. ప్రాథమికలు రక్షించబడతారా, బాప్తిజం తక్కువ ఉండదా, వాడు మంచోడా వీడు మంచోడని మాట చెప్పగానే వదిలేట్టు కాదండి. లోక సంబంధం ఎన్ని మాటలు మాట్లాడినా అవి బిడ్డల బతుకులు బాగు చేయలేదు. అదేలా ఏసేవుకి ఒక కొంపాగుడు లేకుండా అరణ్యంలో మాటలతో వేటాడుతూ బతికేస్తున్నాడు. రెండోది, బతికినంత కాలం పగా ప్రతీకాలతో బతికేశాడు. అతను బతికినంత కాలం పగే గుండెలో పగబెట్టు బతికేవాడు ఏసేవు లాంటి పంప. అది ఎప్పటికీ దీవించబడదో. ఏ గుడారమైనా నీకు చెప్పే నేనైనా విన్నా మీరైనా గుండెల్లో పగబెట్టుకుని బతికినప్పుడు ఏ గుడారమో వర్దెలదో ఏసేవులాగా నాశనం అయిపోవాల్సిందే. మూడవది, తింటమ కోసం ఒక్క పూట కూటి కాగలేక జ్యేష్ఠత హక్కునే తృణప్రాయించుకుని వదిలేసుకున్నాడు. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడే స్వయముగా ఇతని గర్భాన పడదామనుకున్నాడు. ఎవరు గర్భాన?
యేసేవు గర్భాన స్వయాన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి జ్యేష్ఠుల గర్భాన పుట్టి లోకానికి రక్షణ ఇవ్వాలని నేను కోరుకుని దేవుడు ప్రేమించగలరా నేను ముందు పుట్టేవాడికి చేస్తే నాకు రక్షకుడు నా కడుపున అవసరం లేదు అని తృణప్రాయంగా ఎంచుకున్నాడు. అర్థమైందండి? దేవుడే నీ గర్భాన పుడదాం నేను ముందు పంపిస్తే నాకు అవసరం లేదని వదిలేశాడు. ఇంకో విషయం చెబుతానండి, తండ్రి చేత ఎంతగా ప్రేమించబడ్డాడో అదే తండ్రి చేత ఇతను శపించబడ్డాడు. అర్థమైందా? ఏ తండ్రి ఇంతగా ఏసావు చాలా ఇష్టమండి, ఏసావు అంటే ఇస్సాకు గారు చాలా ప్రేమండి, అంతగా ప్రేమించే నీ తండ్రే నీ బతుకుని శపించాడంటే నీకంటే దౌర్భాగ్యుడి దేశంలో ప్రపంచంలో ఉంటాడు చెప్పండి. ప్రేమించిన మన తండ్రే మన బతుకుని శపించాడంటే ఈ దౌర్భాగ్యం ఎవరికి పట్టబడదన్నా, ఈ దౌర్భాగ్యం ఎవరికి పట్టకూడక కన్న తల్లిదండ్రులు చేత శపించబడకూడదండి. నిన్ను ప్రేమించని తండ్రి శపించాడు, స్వయాన రక్షకుడైనటువంటి దేవుడిని జరగదంటే నిన్ను ద్వేషించడం చూసుకున్నావు. అలాంటి ఇలాంటి కొంప చరిత్రలో హీనమైన స్థితిలో మిగిలిపోయింది. కానీ యాకోబు గుడారము, యాకోబు నీ గుడారము రమ్యమైంది అన్నాడు. ఈరోజు ఈ రాత్రి కాని వాక్యం ద్వారా నీ గుడారము, 2 గుడారాలు నీకు ఎదురుగా పెట్టబడి ఉన్నాయి. ఒకటి యాకోబు గుడారం, 2 యేసేవు యొక్క గుడారం. ఈ రెండింటిలో నువ్వు యాకోబు గుడారం రమ్యంగా ఉంటే ఆ తర్వాత ఇచ్చిన వాగ్దానం ఉందే, పచ్చని చెట్టు వలె ఎలాగునా దేవదారు వృక్షం వలె నీటి యొద్ద పెరిగే మొక్కల వలె నీ చెట్టు ఎరుగుతున్నాను. అంటే పచ్చగా నీ కుటుంబం ఉండాలి అంటే నీ కాపురము, నీ బిడ్డలు, నీ సంతానము మంచి ఆరోగ్యంతోనూ అభివృద్ధితోనూ ఆశీర్వాదంతో నీ బిడ్డలు శాశ్వతకాలం ఉండాలంటే నీ బిడ్డల జీవితంలోనికి ఇది తీసుకుని వెళ్ళండి. ఈ గుడారం వేసుకోండి, ఈ సంఘం అని గుడారాలు పంపించండి. అప్పుడు రమ్యమైన బతుకు నీ గుడారంలో ఉంటుంది. ఎవరి గుడారాలు రమ్యంగా ఉంటాయో ఆ గుడారాలు పచ్చని కాపురంలాగా ఉంటాయి. ఎలాగునా మరి పచ్చని కాపురం కృష్ణా సినిమా అనుకునే లేకపోయింది. పచ్చగా ఉండటం అంటే అన్ని ఫలాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్ని రంగాల్లో మీరు ఫలిస్తారు. అలాంటి గుడారముగా ఇక్కడ ఉన్నటువంటి గుడారాలు ఎదగాలని, అలాంటి గుడారంలాగా ఉండాలంటే సంఘం అనే గుడారం మీ ఊరు మధ్యలో ఉంది. ఆ గుడారంలో మీరు మీ కుటుంబం అంతా కూడా వాక్యం చెప్పేటువంటి ఆ గుడారం ఎదగండి. సాధువులాగా గుడారం ఎదిగితే రమ్యమైన గుడారాలు మార్చబడతాయి. ఏ గుడారం రమ్యంగా ఉండదో ఆ గుడారం పచ్చగా దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతారు. దేవుడి మాటలు దీవించుడుగాక. ప్రార్థన చేసుకుని లేచి నిలబడండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించారు. చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ రాత్రికాలం నా గుడారం ఎక్కడ ఉందో, నా జీవితం ఎక్కడ ఉందో, నేను ఏ గుడారం బ్రతుకుతున్నానో, భయంకరమైనటువంటి దినాల్లోకి నీవు నేను వెళ్తూ ఉన్నావు. ఆ భయంకరమైన దినాల్లో నీవు నేను బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి రాత్రికాలం నా జీవితాన్ని నేను సరి చూసుకోవాలి. రాత్రి సమీపిస్తూ ఉంది. ఇదిగో పచ్చని కుటుంబాలుగా మనం ఉండకపోతే, యాకోబు గుడారాలుగా లేకపోతే యేసేపు గుడారాలు పెరికి వేయబడుతూ ఉన్నాయి. యేసేపు గుడారాలు పెరికి వేయబడుతున్నాయి. అవి అగ్ని గుండములకు పోబోతున్నాయి. రాత్రి కాలం యాకోబు గుడారము దీవించబడుతుంది, క్షేమగుంటుంది. దేవుని యొక్క రాకడలో ఈ గుడారం ఎత్తబడతా ఉంటుంది కనుక అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నా మనస్సాక్షి నాకు ఉంది, నాకు దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఇదిగో ఈ గుడంలో ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి ఎలాగో బ్రతుకుతా ఉంది, ఎలాగో ఇష్టంగా బ్రతుకుతున్నాను, దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతున్నానా, నా గుడారం రమ్యంగా కనబడుతుందా? ఈ రాత్రి దేవుడే కనుక నన్ను చూస్తా ఉంటే, ఆకాశ దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఈ రాత్రి నన్ను చూస్తా ఉంటే నా గుడారం రమ్యంగా కనబడుతుందా? నా గుడారం రమ్యంగా కనబడుతుందా ప్రభువా? అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని చూడయ్యా, అయ్యా నా కుటుంబాన్ని చూడయ్యా, నిరంతరం నా కుటుంబంలో ఒక్కొక్కరు పరిశుద్ధంగా రప్పట్లాడుతున్నాయ్యా, దినదినము పవిత్రమైన జీవితం కనుక పరిగెత్తుతామని మన గుడారం చూపించగలుగుతున్నామో లేదో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండే సమయం కానిది, మౌనంగా ఉండే సమయం కానిది. లోకములు ఎటు చూసినటువంటి భయంకరమైన ప్రయాలు, యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు, ఎక్కడ చూసినటువంటి భూకంపాలు, కలుగులు, మానవ జీవితం మనుగడే ప్రశ్నార్థకముగా మారిపోతున్నటువంటి దినాలు బ్రతుకులు కనుక ఒకవేళ దేవునికి చెప్పినటువంటి మాట ప్రకారం ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరైనా నా స్వరం వినిన ఎడలా వాడి స్వరం భోజనం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన స్వరం తట్టినప్పుడు కూడా ఇక్కడ తలుపు తీయకోకుండా, ఆయన స్వరం ఎన్నుకోకుండా హృదయాన్ని కఠినంగా మార్చుకుంటే రాబోయే భయంకరమైన ప్రళయానికి సిద్ధముగా ఉండు. పాపుల గుండెలు అదిరిపోయినటువంటి ఆ రోజు రాబోతా ఉంది. మానవ జాతిలో పాపుల గుండెలు అదిరిపోయి దేవుడి వాక్యము లేకపోతే ప్రతి ఒక్క జీవితం బద్దల ఎత్తడం రాబోతుంది కనుక ఈ రాత్రి అలాంటి జీవితంలో పోకుండా అందరూ కూడా నాకు నేను సరి చేసుకోబోతున్నాను, మీకు మీరు సరి చేసుకోవాలి. వాక్యంతో నా బ్రతుకులను సరి చేసుకోబోతున్నాను, మనం కూడా సరి చేసుకుని రాత్రి కాలం రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. ఆత్మీయుల కోసమై ఆగని మరణం,
సమయములో గమనించే ప్రళయం రానున్నది ఒక దినం అదే మరణ దినం. ఆ భయంకర పట్టణం ఆ భయంకర మృత్యువు ఆగుతున్న ఐగుప్తు దేశములో మృత్యుదూత మరణదూత ఐగుప్తు దేశంలో సంచారం చేస్తా ఉంది. ఏ జీవితం మీద ఏ ఇంటి మీద ఈ రక్తపు నిబంధన లేదు, యేసు రక్తపు నిబంధన లేదు, ఏ గుడాల మీద నిబంధన లేదు, ఏ గుడాల రక్త ప్రోక్ష లేదు. ఆ గుడాల జ్యేష్ఠ కుమారులు వదసరిపోతా ఉంది. జ్యేష్ఠుడిగా వచ్చినప్పుడు నీవు ఈ రోజున ఈ రాత్రి వాక్యము రక్తం లేదా శిలువ రక్తంలో కనపడుతుంది, శిలువ రక్తం అంగీకరించబడితే మానవ జీవితంలో మృత్యుదూత ఆ రోజు ఐగుప్తు దేశంలో సంచరించి జ్యేష్ఠులందరూ వధిస్తా ఉంది కనుక యేసయ్యా 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 నా బ్రతుకు మార్చునైనా, అయ్యా నా గుండె గుడాల మార్చునైనా, అయ్యా నీ రక్తం పట్టే పండుగ నా గుండె మీద సాక్షి ఒత్తిడిగా చెరపడం కూడా ఎప్పుడు ఎక్కడో తెలియని మరణం నీ వాళ్ళు రాలేదని ఆగదు మరణం. ఎప్పుడో ఎక్కడో తెలియని మరణం నీ వాళ్ళు రాలేదని ఆగదు మరణం. అమాయకులపై చాలి చూపగా అభాగ్యులపై ప్రేమ చూపగా అమాయకులపై చాలి చూపగా అభాగ్యులపై ప్రేమ చూపగా ప్రాణాలను బలి తీసే కడుగోర దినం, ప్రాణాలను బలి తీసే కడుగోర దినం అదే మరణ దినం అదే మరణ దినం. ఆ భయంకరమైన మరణ దినాన్ని ప్రభా ఈరోజు మా జీవితాలకు రాకుండా ప్రభా అయ్యా ఈ లోకంలో వెంటాడు ప్రభా అయ్యా వేటాడాలు తనగినట్టుగా వేటగాడు ఉరి పడినట్టుగా ఆ ఉరి పడుతున్నాడు ప్రభా. ఈ అకాల మరణాలు ఎడుతున్నాయినా బయటికి వెళ్ళి బిడ్డలు ఇంటికి వస్తారో తెలియదయ్యా, ఆఫీస్కి వెళ్ళి వారి ఇంటికి వస్తారో తెలియదయ్యా, పొలం వెళ్ళి వారి ఇంటికి వస్తారో తెలియదయ్యా, నిలబడి కూలిపోతున్నారయ్యా. మానవ జీవితం పడుగున ప్రశ్నగా మారిపోతాము ప్రభా. అయ్యా ఎడుతున్న కాల మరణాలు అయినా రోగాల మీద రోగాలు ప్రభా, నదులు బాధ్యత పడి వైరస్ ఉన్న ప్రభా మానవ జీవితాన్ని నాకు పనికొట్టున్నాయినా. ఈ రాత్రి కాలంలో మానవ జీవితం ప్రశ్నగా మారిపోతాయా. ఎంత వయసు ఉందో నాకు తెలియదు, ఎంత ఐశ్వర్యాలు తెలియదు ప్రభా. ఎటు చూసిన భయంకరమైన పంచి ఉంటున్నాయినా అయ్యా పని ఒక పెడుతుంది. ఎవరి కాలం బిడ్డల జీవితాలు మింగేస్తాము ప్రభా. చిన్న వయసులో బిడ్డలు కోరుకుంటున్నావయ్యా, చిన్న వయసులో బిడ్డలు చేతులు ప్రభా. ఈ రాజ్య కాలం అయినా నా బిడ్డలు తప్పించబడాలి, మా సంఘంలో జగ్గాల వరకు విడిపించబడితే అయ్యా యాకోబు దేవుడా ఈ పరిస్థితుల దగ్గరికి అయినా ఈ సంఘాన్ని కుటుంబాన్ని కాపాడని ప్రార్థిస్తున్నాను కూడా. ఎప్పుడో ఎక్కడో తెలియని మరణం నీ వాళ్ళు రాలేదని ఆగదు మరణం. ఎప్పుడో ఎక్కడో తెలియని మరణం నీ వాళ్ళు రాలేదని ఆగదు మరణం. అమాయకులపై జాలి చూపగా అభాగ్యులపై ప్రేమ చూపగా అమాయకులపై జాలి చూపగా అభాగ్యులపై ప్రేమ చూపగా ప్రాణాలను బలి తీసే కడుగోర దినం, ప్రాణాలను బలి తీసే కడుగోర దినం అదే మరణ దినం అదే మరణ దినం. ఆ భయంకర చోటు దినం నుంచి ఈరోజు నిన్ను కాపాడాలని, నిన్ను నన్ను కాపాడాలని సర్వశక్తి కలిగిన దేవుడు నరాలు వచ్చాక భూమి దిగి వచ్చినాక ఆయన ఎంచుకునేవాడు వంశము, ఆయన ఎంచుకునేవాడు వంశము యాకోబు గుడారము, యాకోబు జీవితము, ఇశ్రాయేలు దేశము. నీ గుడారము రమ్యముగా ఉంటే నేను వస్తానయ్యా, నీ గుడారం రమ్యముగా ఉంటే సర్వశక్తి
రక్షించాలని సైతాను ఆశ, నిన్ను రక్షించాలని యేసయ్య ప్రయాస. సైతాను తెచ్చేది నీకు మరణము, యేసయ్య ఇచ్చేది నిత్య జీవము. సైతాను తెచ్చేది నీకు మరణము, యేసయ్య ఇచ్చేది నిత్య జీవము. మరణమో జీవమో కోరుకో ఈ దినం, మరణమో జీవమో కోరుకో ఈ దినం. ఇదే 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 రక్షణ దినము, ఇదే 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 రక్షణ దినము. రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. ఆత్మీయుల కోసమై ఆగని మరణం, ఊహించని సమయంలో కబలించే ప్రళయం. రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. బహుమతుల బహుమతుల్ని ఈ ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు. మా ప్రభువు యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాము. జీవముల దేవుని అపారమైన శక్తి నాయన రాత్రి ప్రతి బిడ్డపై దిగిన వరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిని నేడు నిత్యం సంఘం వర్తిల్లాగా సహాయించండి. సంఘం నడిచే దాసులు ఏడు అభిషేకంతో నింపిన ప్రభు, దాసులు వరకు వారి బిడ్డల సంతానము దీవించబడాలి ప్రభు. వచ్చినటువంటి సంఘం వారి బిడ్డల ప్రభు, సంఘ పెద్దలు శివసభలు ఎవరస్తులు సదస్సులు బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ఆకాశ దీవెళ్ళు, కుప్పల దీవెళ్ళు, స్తనిపల దీవెళ్ళు, అగాధ తెలుపు దీవెళ్ళతో యాకోబు బలిష్ఠుడా నీ దగ్గరకు తెచ్చి మీ కుటుంబాల సురక్షిత క్షేమం ఉంచండి నా తండ్రి. అయ్యా నీ బిడ్డల వాక్యాన్ని ప్రకటించబడిన ముద్ర వేసి భద్రపరిచి ఆత్మీయ జీవితాలు సరిచేయని ప్రార్థన చేస్తున్నాయినా తండ్రి. నీ చిత్తమైతే నాన్నని రాక ఆలస్యమైతే నీ ప్రజల మధ్యకు మరుసరి నీ వాక్యాన్ని మోసుకొచ్చే బాధ్యత దళిత మాకు దయచేయమని, ఆదరణ ఎక్కడ నేడు అంతరం అందరినీ సంరక్షించమని మా ప్రభుడు మీ ప్రియ కుమారుడు అతి శీఘ్రంగా లోకానికి తీర్పు చేయడం రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ విన్నపం అడిగి ప్రార్థించాలని మా సర్వ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోనండి. చిన్న మాట ఒకటి చెప్పి అయ్యారికి ఇస్తాను. మీరు మాట అంటే వాక్యం అనుకోలేదు. చివరిలో నేను మీకోసం ప్రయాసపడి గుంటూరు పట్టణం నుంచి రావడానికి సుమారుగా 1 గంట టైం పట్టింది. నేనంటే మీకోసం ప్రయాసపడ్డాను కాబట్టి మీరు నా కొరకు 1 గంట 1 నిమిషం ప్రయాసపడతానని చెప్తాను. ఒకే 1 నిమిషం. అదేంటంటే గడిచినటువంటి 2024 సంవత్సరంలో ఆగస్టు 31వ తారీఖున నాది హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే ఎందుకై అంటారా? ఆ బర్త్డే విశేషం ఏంటంటే ఈ 17 సంవత్సరాల సువార్త పరిచర్యలో పాటలు రాయినటువంటి ఆశ అలా మిగిలిపోతే లాస్ట్ ఇయర్ ఆ పాటలు రాయటానికి ప్రభు చూపించాడు. నా పుట్టినరోజు రోజునే ఉదయాన్నే లేచి నా విశ్వాస జీవితాన్ని, నా భక్తి జీవితంలో జరిగిన ఘట్టాలను పాటగా మలిచి దేవుడికి ఒక పాటలు రాశాను. 3 పాటలు ఆ దినమే రాశాను. వాటిని వెంటనే రికార్డ్ చేసాను, వాటిని యూట్యూబ్లో పెట్టాను. అప్పటి నుంచి జనవరి 1వ తారీఖు వరకు 16 పాటలు రాసి వాటిని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. ఇప్పుడు దానికి వచ్చి చెప్పాలన్నమాట ఇదంతా. అంటే మీకు ఆల్రెడీ ఫేమస్ అయినటువంటి సింగర్స్ అనుకోండి, మీరు సెర్చ్ చేయకుండా మీకు యూట్యూబ్లో వస్తాయి. మనం ఫేమస్ లేని సింగర్ కదా, అందుకని మన పాటలు మీరు ఎదిగితేనే దొరుకుతాయి. అందుకని నేను ఒకే 1 నిమిషంలో మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాను. అందులో మనం రాసినటువంటి పాటలు, పాడిన పాటలు ఉంటాయి. మీరు విందురు కానీ ఒకసారి మీ స్మార్ట్ ఫోన్ ఉన్న వారి చేతిలో ఫోన్ తీసుకోండి. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో తీసుకోండి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ కనుక తేకపోతే పెన్ను కాగితం రాసుకుని ఇంటికి వెళ్ళినా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ అవకాశం కూడా ఉంది. తీసారా ఫోన్ తీసి అందులో యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఒకే 1 నిమిషంలో మన యూట్యూబ్ ఛానల్ పేరు చెబుతున్నాను. తీసారు అందరూ? రైట్. ఛానల్ పేరు చెబుతున్నాను, టైప్ చేయండి. MCM YESU యేసు, MCM యేసు అని టైప్ చేయండి ఒకసారి. MCM అంటే మహోన్నతిని చేరే మార్గం. MCM YESU యేసు కలిపి టైప్ చేయండి. టైప్ చేశారా? మళ్ళీ చెప్పనా? MCM YESU యేసు అని టైప్ చేసి అక్కడ సెర్చ్ ఉండదు కదా, సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టారా? కొట్టండి. నామోహంగా చూస్తారే. సెర్చ్ చేశారా? అక్కడ మన ఫేస్ కనపడిందా? కనపడ్డా? MCM యేసు అనగానే మీరు సెర్చ్లో కొడితే మన ఫేస్ వస్తుంది. అక్కడ తలపొడి వడవండి. వడమంటితో పొడిచారు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అక్కడ పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే